హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభును ప్రిక్కుమడన యేసుక్రీస్తు వారి పేట వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికి చెప్దాం ఆమేన్. థ్యాంక్ యూ. చదువబడిన వాక్య భాగంలో ఒక్కసారి కనుక మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్తలో లాజరు చనిపోయారు. నేను క్లుప్తంగా జస్ట్ దీని ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. లాజరు చనిపోయారు. యేసు ప్రభువారు 4 రోజులు అక్కడే ఉన్నారు. 4 రోజులు అయిన తర్వాత ప్రభువారు వచ్చారు. వచ్చినప్పుడు మాతో వచ్చి, ప్రభువా నీవు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోడు అని చెప్పింది. జాగ్రత్త. ఎందుకంటే ప్రభువా నీవు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోడు. నిజమే. ప్రభువారు ఒక మాట చెప్పాడన్నమాట. ఇప్పుడే నీ తమ్ముడు లెగుస్తాడన్నాడు. ఆమె ఏమో తెలుసా అండి, లెగుస్తాడు ప్రభా. ఎక్కడ? అంచె దినమున పునరుద్ధానమందు లెగుస్తాడు ప్రభా అంది. కాదు, పునరుద్ధానమును జీవమును నేనే యేసయ్య చెప్పారు కనుక. పునరుద్ధానమును జీవము, ఐఎమ్ ద రెజరెక్షన్, ఐఎమ్ ద లైఫ్. నేను పునరుద్ధానమును, నేను జీవమును అని చెప్పారు. ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం. యేసు ప్రభువారు చెప్పారు పునరుద్ధానమును జీవమును నేనే. ఆయన పునరుద్ధానం అయితే మన పాపాలు క్షమించబడతాయా? ఆయన పునరుద్ధానం పరలోక రాజ్య ప్రాప్తి కలుగుతుందా? మన పాపాలకి క్షమాపణ ఉందా? ఆయన పునరుద్ధానం అయితే మనకేమిటి? ఆయన జీవం అయితే మనకేమిటి? ఏమంటే ఒక మాట జ్ఞాపకం చేస్తాం మీ అందరూ కూడా. భారతదేశంలో ఒక మాట వినండి, చాలామంది దేవుళ్ళు అనబడిన వారు వచ్చారు, దేవతలు అనబడిన వారు వచ్చారు. మన దేశం పుణ్యభూమి, మన దేశం కర్మభూమి. ఆలోచించండి, పవిత్ర భూమి అని చాలామంది వర్ణిస్తుంటారు. ఎనీహా ఏదేమన్నా ఒక్కసారి, ఎందుకంటే బికాస్ ఐమ్ ద హిస్టరీ స్టూడెంట్, నేను హిస్టరీ చదివాను కాబట్టి గమనించాలి సుమా. మేధావులు పుట్టారు, మహానుభావులు పుట్టారు, చరిత్రకారులు పుట్టారు, శాస్త్రవేత్తలు పుట్టారు, గొప్ప గొప్పలు పుట్టారు. అసలు ఇది ఈనాడు అభివృద్ధి చెందిన దేశాలకి లేనటువంటి గొప్ప ఘనత ఆ రోజుల్లో క్రీస్తుపురం మన భారతదేశానికి ఉంది కనుక మరి చూసినట్టే అంతరిక్షం గురించి మాట్లాడిన మొత్తం గుప్తుల కాలంలో, చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో మరి మన ఆర్యభట అనేటువంటి ఒక వ్యక్తి అంతరిక్షం గురించి తను మొట్టమొదటి రాశాడు. ఆర్యభట గణిత శాస్త్రంలో దశమాంశ స్థానం. ఎందుకంటే నవరత్నాలుగా పేరుగొంచిన కవులు కాళిదాసు, వరాహమిహిరుడు, క్షపణకుడు, నహీపానుడు, ఆర్యభట్ట, ఇటువంటి వాడు చాలా మంది మనకే కనిపిస్తుంటారు. ఇటువంటి గొప్ప గొప్ప దేశంలో మనం గమనించాల్సిన. కానీ యేసు ప్రభు గురించి ఒకసారి చాలా మంది చెబితే వాళ్ళు చాలా మంది కూడా ఈయన కూడా ఒక దేవుడని ఒకసారి తీసి పక్కన పెడుతున్నాను, గుర్చేస్తా. ఇప్పుడు యేసు ప్రభువారు చనిపోతే మన పాపాలు పోతాయా? యేసు ప్రభువారు తిరిగి లేస్తే మనకు పాప క్షమాపణ కలుగుతుందా? యేసు ప్రభువారు జీవం అంటే మళ్ళా తిరిగి బ్రతికిస్తారా? ఆయనకి మనకు సంబంధం ఏమిటి? కనుక ఒకసారి గుర్తు చేస్తే చాలా జ్ఞాపకం చేస్తాం, మీకు గమనించాల్సిన. యేసు ప్రభుకు మన భారతదేశానికి చాలా దగ్గర సంబంధం. చేతుల స్తోత్రం చెప్పండి గట్టిగా. చరిత్ర తెలుసుకుంటే గమనించాల్సి సుమా. యేసు ప్రభుకు మన భారతదేశానికి చాలా దగ్గర. ఎందుకంటే యేసు ప్రభువారు పుట్టింది ఆసియా ఖండంలో, బెత్లెహేములో. గమనించాల్సి సుమా. మనదే ఖండం ఆసియా ఖండం కదా, జ్ఞాపకం చేసుకున్నారు కదా. కనుక అందుకే మనకు సంబంధించిన వ్యక్తి ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్ అట్టాలి, ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. మనకు సంబంధించిన రెండవది యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఒక్కసారి ఇవాళ మన ఇళ్లలో క్యాలెండర్లు పెట్టాం కదా. ఏ క్యాలెండర్ అది? మన క్యాలెండర్ ఏంటి? గ్రెగోరియన్ క్యాలెండర్. దిస్ ఇస్ గ్రెగోరియన్ క్యాలెండర్. ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, గ్రెగోరియన్ క్యాలెండర్. ఎందుకంటే తెలుగు క్యాలెండర్ చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. తెలుగు క్యాలెండర్ వేరు, జూయిష్ క్యాలెండర్ వేరు, రోమన్ క్యాలెండర్ వేరు. దిస్ ఇస్ గ్రెగోరియన్ క్యాలెండర్. గమనించాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. ఇంటిలో క్యాలెండర్ పెట్టేవంటే ఇది ఎవరిని బట్టి నిర్ణయించి ఒక్కసారి గుర్తు చేసుకుని. నువ్వు ఎవరైనా, నువ్వు ఆస్తికుడువైనా, నువ్వు నాస్తికుడైనా, ప్రభు నమ్మిన నమ్మక వాటెవరు మేబీ నువ్వు ఎవరైనప్పుడు గమనించాల్సిన. నీ ఇంటిలో క్యాలెండర్ ఉందంటే కనుక ఎవరిని బట్టి లెక్క కట్టబడిందంటే మేధావులు పుట్టారు, మహానుభావులు పుట్టారు, చరిత్రకారులు పుట్టారు, గొప్పవారు పుట్టారు, శాస్త్రవేత్తలు పుట్టారు. బట్ ఎవరి వల్ల కూడా గమనించాల్సిన ఈ క్యాలెండర్ లెక్క కట్టబడలేదు. కానీ బట్ జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు పుట్టుక. బట్ ద బర్త్ ఆఫ్ జీసస్ వాస్ డివైడెడ్ ద టైమ్ ఇంటూ 2 పార్ట్స్. యేసు ప్రభు యొక్క పుట్టుక ఈ లోక చరిత్ర 2 భాగాలుగా డివైడ్ చేసి, చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు పుట్టుక ఈ లోక చరిత్రను 2 భాగాలు చేసింది. ఎస్, క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్, అన్న డొమిని ఏడి, క్రీస్తు శకం. కనుక 2 భాగాలు. అందుకే క్రైస్ట్ ఈజ్ ద బోర్డర్ లైన్ ఫర్ ద హిస్టరీ. చరిత్రకు యేసు
సరిహద్దు రేఖ, నో డౌట్. దాంట్లో మాత్రం యేసును బట్టే క్యాలెండర్ కనుక ఎవరివైనా, నువ్వే కులమైనా, నువ్వే మతమైనా, నీ ఇంటిలో క్యాలెండర్ పెట్టేవంటే యేసుకు నీకు దగ్గర సంబంధం లెక్క. దాన్ని డ్యామ్ షూర్ దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఆలోచన చేయి. నేను ఇంకా గుర్తు చేస్తా, గమనించాల్సి. అంత మాత్రమే కాదు, భారతదేశం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం 2 చోట్ల రాయబడింది. మనకు యేసుకు సంబంధం ఉంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. దాన్ని చూసి చాలా మంది ముఖ్యంగా తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరారు. మన దేశం నుంచి మెల్కియార్, బెల్తజార్, గాస్పర్, గమనించాల్సి. గాస్పర్ భారతదేశం వచ్చిన కొంతవరకు మనకు చరిత్రాధారం దొరుకుతుంది. కనుక అంటే యేసు ప్రభువు పుట్టినప్పుడు మన భారతదేశం నుంచి కూడా కొంతమంది వెళ్ళి యేసును దర్శించినట్లు ఆర్టబాన్ కూడా ఒక వ్యక్తి కనిపిస్తాడు. కానీ చివరిలో ప్రభువును కలుసుకున్నారు. ఇవన్నీ చెప్పడానికి కాదు, కానీ యేసు గురించి కొన్ని ఆధారాలు మాత్రం చెబుతూ యేసు ద్వారా పాపక్షమ ఎందుకు వచ్చింది, ఆయన పునరుద్ధానకు లేస్తే మనకు పాపాల క్షమాపణ ఉందా, మనకు పరలోక ప్రాప్తి ఉందా, కొన్ని మాటలు మాత్రం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. కనుక అందుకే యేసు ప్రభువు పుట్టినప్పుడు కూడా మన దేశం నుండి మేధావులు వెళ్ళారు. ఆయన దర్శించి కానుకలిచ్చి వచ్చినట్లు కొంతవరకు చరిత్ర ఆధారం. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇన్ని కారణాలు బట్టి ఇంకా చాలా విషయాలు చెప్తా గమనం. ఎందుకంటే కనుక నేను జ్ఞాపకం చేస్తా, ఇవాళ మనం చదివే చరిత్ర హిస్టరీ 6th క్లాస్ నుంచి గమనించాల్సిన హిస్టరీ చదువుతున్నామంటే కనుక చరిత్ర చదివే ప్రతి వ్యక్తి కూడా యేసును నమ్మి తీరాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఇన్ని రకాల ఆధారాలు మనకు కనిపిస్తుంటే ఆలోచన చేయండి. అంత మాత్రం మొట్టమొదటి సువార్త మన భారతదేశానికి క్రీస్తు 1వ శతాబ్దంలో తోమగారు 50 సంవత్సరంలో కనుక గమనించి గండ ఫెరజ్ రాజు గారు కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు తోమగారు మొట్టమొదటి మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించారు. యేసుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక అందుకే అమెరికాకు ప్రకటించబడలేదు, లేదా ఇంకొక దేశానికి ప్రకటించబడలేదు, లేదా ఇంగ్లాండ్కి ప్రకటించబడలేదు. కానీ మొట్టమొదటి 1వ శతాబ్దంలో భారతదేశానికి మాత్రం సువార్త ప్రకటించబడింది. ఇప్పటికి 2000 సంవత్సరాల సువార్త ప్రకటించబడింది. గుర్తొచ్చి అందుకే భారతదేశం యేసు ప్రేమించారు కనుక యేసుకు మన భారతంకి జ్ఞాపకం చేస్తాం. కొన్ని ఆధారాలు మనకు లభిస్తుంటాయి, జ్ఞాపకం చేస్తాం మీకు. కనుక అందుకే లైఫ్ ఐఎమ్ ద రెజరెక్షన్, ఈ జీవమును అని చెప్పారు. కనుక అంటే ఏంటంటే పునర్చుట, తిరిగి లేచుట. గమనించ రైజన్ ఫ్రమ్ ద డెడ్, తిరిగి లేచుట. ఎవరికి లేచింది? ఈ భూలోక చెప్పరేమిటండి చూస్తుంటారు బహుశా. మేబీ మ్యూజిక్ డైరెక్టర్ విన్నారు పేరు? ఇంతవరకు ఎవరో కోర మరణం పెద్ద గొడవ అవుతుంది. ఆయన లేవడం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువు లేచారు, చరిత్ర తారుమారు కాగా ఆయన మరణము భాగాలు చేసిన స్తోత్రం చెప్పండి. నేనన్నా ఆ మహర్షి లేదు, ఆ మహర్షి నా యేసయ్య లేచాడు. అందుకే గమనించాలి సుమా, జయించి శీలుడు ఆయన పునరుద్ధానుడు. చాలా ఒక ఆయన అన్నారు, ఏమని మనకి ఎలా పాప క్షమాపణ దేవుడు అని ఎక్కడుంది? జ్ఞాపకం చేస్తాం మీ అందరికి కూడా ఒకసారి గుర్తు. అంటే యేసయ్య అది ఎందుకంటే కనుక అంటే ఇప్పుడంటే జరా మరణములు యేసు ప్రభు పుట్టాడు లేదా చెప్పండి త్వరగలదాం. ఎప్పుడు డిసెంబర్ ఎవరు చేస్తాం కదా. కనుక ఏయుసి అబ్బురు తిరిగి కట్టబడిన తర్వాత 7 చాల్సమా ఏయుసి 7 ఇస్ ద లిటిల్. మరి ఎన్ని గురించి తిరగాల్సి వస్తుంది. నా టైమ్స్ పోవడం ఆధారాలు ఉన్నాయి కనుక ఏయుస్ 54లో టిమిడ్ నెల 10 వాళ్ళ చరిత్ర ఆధారం మనకు దొరికిన దీని ప్రకారంగా కొంతమంది చరిత్ర శాస్త్రవేత్తలు దొరికిన ఆధారాలు బట్టి టిమిడ్ నెల 10th అనగా డిసెంబర్ విధంగా జరిగింది అని మనకు చెప్పండి. ఆయన పుట్టాడు. ఒకటి. రెండవది ఆయన కలవరి కనుక పుట్టుకో చావు కనుక ఆయన చచ్చిపోయాడు కదా. పునరుద్ధానం ఎలా చెప్తున్నారు? పుట్టడం కాదండి, ఆయన చెమ్ముని పేసై ఉన్నాడు. చెప్పండి గట్టిగా. కనుక 8వ అధ్యాయానికి వెళ్దాం. 8వ అధ్యాయం 24 ప్రవాహ జలములతో నిండిన ఓట లేనప్పుడు హల్లెలూయా. పర్వతములు స్థాపింపబడక కొండలు పుట్టక దాన్ని గట్టిగా బిఫోర్ గ్రూప్ లేనప్పుడు, చంద్రుడు రేవు చేయబడినప్పుడు, పర్వతాలు మట్టి రవ్వంతులు లేనప్పుడు స్తోత్రం గట్టిగా వేసే స్తోత్రం జ్ఞాపం చేస్తా. కనుక అందుకే భూమిని పూను పూపములే భూమిని కమును పూరూపములు దేవుడు దేవుడు పర్వతాలు పుట్టకి మైదానం చే ఆయన ఉన్నాడు. ఒక్కసారి ఎదురు కడదాం చూడడం. ఒకసారి జలములు తమ సరిహద్దుల మేరకు మనకు పొలిమేర వేసినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన అనుదినము సంతోషించి ప్రధాన శిల్పి అనుకున్నవాడ చెక్కిన తండ్రి దగ్గర ప్రధానస్తమును చేసిన వాడు ఆయన ఉన్నాడు. జ్ఞాపం చేస్తా. కనుక కాదండి ఆయన పుట్టక చల్సమా. ఇంకొక మాట దేవుడు, ఇంకొక మాట తీతుకు అధ్యాయములో 13 చూద్దాం. 2వ అధ్యాయం 13 ఆ దేవుడును మన అనగా మన రక్షకుడైన యేసు క్రీస్తు ఒకసారి ఎవరండి? మహాదేవుడు. ఎవరు? దివ్యాతి వెలుగై ఉన్నవాడు దేవుడు. వెలుగును. కాబట్టి అందుకే 2:22 వాసస్థలము ఆయన దగ్గర. కనుక వెలుగు దిస్ వరల్డ్ లోకమాతీతి దేవహ నేను వెలుగు అంటే బోధ ఆయన తపస్సు చేసుకో పెద్ద రాజ్యం బిడ్డలు మొదలుపెట్టాం. ఎందుకు? వెలుగును వెతుకుచున్నాను.
బుద్ధుడు చెప్పిన్నాను అని చెప్పాడు. వెలుగు లోకానికి నేను వెలుగును, అందుకే దివ్య వెలుగై ఉన్నవాడు. ఇంకొక మాట గుర్తు చేస్తా, వినాశించవే సనచ్యో భగవాని. ఎవరు దేవుడు? పుట్టించాలి, సంహరించాలి, ఒక్కడే కాదు, ఒక్కడే జరగాలి. 139 కీర్తన 13 చెప్పండి. నా తల్లి గర్భమందు ఎవరండి తను నిర్మించిన వాడవని వాళ్ళు ఎవరు తీసుకురాలేదండి. రూపు రేఖలు లేనప్పుడు ఇప్పుడు మైక్రోస్కోప్ లో నిన్ను నన్ను ఎన్నుకుని స్తోత్రం చెప్పి గట్టిగేసాకి మంచి బిల్డింగ్లు కట్టేసి ఉద్యోగాలు నేను గొప్పడలా సాగుద్దండి. కానీ పునాది వేయబడకముని నిన్ను ఎన్నుకున్నది పోషించడమా. 104 కీర్తనలకు రా. నీవు వాటికి ఆహారం ఇచ్చి దయ కొరకు కనిపెట్టుచున్నవి కూర్చుకొను మంచి వాటిని తిని ముఖం మరుగు చేసును. సమస్త జీవరాశులు 86 కోట్ల జీవరాశులు, ఈ 86 కోట్ల జీవరాశులు కలుగునుగా కన్నాడు. కానీ అసలు ఒక్క జీవిని మనల్ని కలుగునుగా లిక్కతో ఎలా చేశాడు? మన పొలికి తన పట్టిని తీసి తలుసుమా కనుక చేది దేవుడు ఆదికాండం అన్నాడు. నేను నా రూపంలో మానవుడను కనుక అబ్రహాము ఇస్సాకు 5 కాండాలు రాశాడు. చెప్పింది ఆయనే కనుక గమనించాల్సి. ఇవాళ శాస్త్రం తెలిసిన తర్వాత ఎప్పుడో రాయబడిన గ్రంథాల గురించి సమస్తము కూడా పుట్టించి పోషించేటువంటిది. 91:3 వచ్చిన మాట మంచిగా మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి. పుట్టించింది ఆయనే, సంహరించేది ఆయన. కనుక సనచ్చు భగవానే పుట్టించేవాడు ఆయన సంహరించి ఆయనే కనుక ఆయన దేవుడు. నేను గుర్తు చేస్తా కనుక అంత మాత్రమే కాదండి, కలదాం ఆయన సర్వ సృష్టికి కలిసి పత్రిక సర్వ సృష్టికి ఫస్ట్ అమంగ్ క్రియేషన్ మొట్టమొదటి వాడు ఆయన. మొట్టమొదటి వాడు ఇవాళ జ్ఞాపం చేసుకోండి. నేనంట ప్రకటన గ్రంథంలో నేనే అల్ఫా, నేను వాడను, నేనే కడపటి వాడని అంతము సమస్తం అయా. గమనించారండి కనుక నేను జ్ఞాపం చేస్తా. నాకు ముందుగా యెషయా 43:10 వెళ్దాం. 40 త్వరగా తీయాలి. మీరు తెలుసు నేనే ఆయనని గ్రహించి నేను ఏర్పరుచుకున్న నా శిష్యులు చెప్పండి. నాకు ముందుగా ఏ దేవుడు నేనే యెహోవాను లేడు. చేతులెత్తి స్తోత్రం. నభూతో నా కాలములో లేడు, బహుశా నేనే మోషేతో కనుక ఎవరు పంపించారో చెప్పండి. ఏమని ఉన్నవాడు అయల్లా ఇల్లా నమాజ్ చేస్తారా? నమాజ్ చేస్తారు కదా ముస్లిమ్స్. కనుక భగవంతుడు సృష్టికర్త, ఉన్నవాడు, అనువాడు కనుక అందుకే ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన ఆది, ఆయన అంతము, ఆయన అల్ఫా, ఆయన ఓమేగా. కాబట్టి అందుకే ఆది సంభూతుడు. ఆయనకి ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరారు కనుక ఆయన మహాదేవుడు కనుక గమనించాల్సిన. ఇప్పుడు గుర్తు చేస్తా, యెహోవా అన్నారు కదండి. మరి యేసు ఎవరు? కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒక్కటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదికాండములో 1వ అధ్యాయంలో 26 వెళదాం. ఆదికాండం 1వ అధ్యాయం చెప్పమా. దేవుడు మన స్వరూపమందు చెప్పాలి రావాలి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చేద్దాం. దేవుడు ఏకవచనం కదండి, నా మాట ఏకవచనం. దేవుడు ఇట్స్ సింగులర్ నంబర్. మన స్వరూపమందు, మన అనగా ఒకటి కన్నా ఎక్కువ కదండి, కనుక బహువచనం. కాబట్టి అందుకే ఆ దేవుల్లో గమనించాల్సమ్మా. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలుసున్న కనుక మన స్వరూపం. అందుకే అబ్రహామును మమ్మరేదికి దర్శించినప్పుడు దేవుడు కనిపించాడు. పరీక్షను చూడగా 3 కనిపించారు. మాట వినండి, జ్ఞాపకం చేసుకోండి. అందుకే నీకు జ్ఞాపకం చేస్తా కనుక అందుకే తండ్రి కుమార ఒక్క దేవుని అంది 3 ఉన్నారు కనుక అందుకే గమనించాల్సమ్మా. 3 సపరేట్ అంటే కనుక మిగతా వాళ్ళకి మనకి తేడా. ఒక్కటే ఆయనే తండ్రి, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్ముడు. కనుక యోహాను సువార్తలకు వెళదాం, 17వ అధ్యాయానికి వెళదాం, 5వ వచనంలోకి వెళదాం. ఒకసారి చూద్దామా. తండ్రి లోకము పుట్టక మునుపు చెప్పమ్మా. 17:5 రా. యోహాను సువార్త 17:5 రా. త్వరగా చెప్పండి. 17:5 యోహాను సువార్త. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను, ఆ మహిమతో నన్ను ఇప్పుడు. అంటే లోకము పుట్టక మునిపే ఉన్నాడు ఆయన, తండ్రి దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మహిమ రూపంలో ఉన్నాడు. కనుక ఇంకా జ్ఞాపకం చేస్తా, ఆ 17వ అధ్యాయంలో 20వ వచనంలోకి ఒకసారి చూద్దాం. 20వ వచనంలోకి చూద్దాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున. అదండి ఇక్కడ ఆప్ చేసేయ్. 22వ వచనం కూడా మధ్య, 22వ వచనం కూడా మధ్య చెప్పాం. 22 మనము ఏకమై, అది ఏకమై ఉన్నలాగున చేద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒక్కటే. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఆయన యెహోవా, యేసయ్య పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు గుర్తు చేస్తా కనుక అందుకే నేనే పునరుద్ధానమును, నేనే జీవమును కనుక అందుకే కనుక సృష్టించిన దేవుడు ఆయనే, పుట్టించిన దేవుడు ఆయనే, పోషిస్తున్న దేవుడు ఆయనే, సమస్తం చేసే దేవుడు ఆయనే. కనుక అందుకే జ్ఞాపం చేస్తా కనుక ఆయన సమస్తమునకు అధికారి. కనుక అందుకే ఎల్ షద్దాయ్ సర్వశక్తి మంతుడు. కాబట్టి ఇప్పుడు గుర్తు చేస్తా, అటువంటి దేవుడు జ్ఞాపం చేసుకున్నా కనుక నేనే అని మాట్లాడతా కనుక నాకన్నా ముందు లేరు, నా తర్వాత ఎవరు లేరు కనుక. కాబట్టి ఏంటండి నేను జ్ఞాపం చేస్తా, ఒక్కసారి గుర్తు చేస్తాక అటువంటి దేవుడు తన పోలికతో ఆదామును చేస్తే ఆదాము దారి తప్పాడు.
చెప్పిన మాట వినలేదు. సరిగా తోటను కాపలా కాయలా. అసలు చెప్పిన పని ఎందుకే? ఆదికాండంలో 2వ అధ్యాయంలో 15లో చిన్న మాట మాట్లాడతారు. ఆదాముకు చెప్పిన బాధ్యతలను ఒక్క మాట చెప్తా. 2:15లోకి ఆదికాండం 2:15లోకి రా. మరియు దేవుడిని యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును చెప్పండి, దానిని కాచుటకును దానిలో ఉంచెను. 2 పనులు. ఒకటి సేద్యించేయి, దాని కాపలకాయ. సరిగా కాయలా. లేని సమయంలో సైతాన్ వచ్చాడు. ఇవి చెప్పడం టైం లేదు, నేను పునరుద్ధానంలోకి వెళ్తాను కాబట్టి. ఎందుకంటే అసలు పునరుద్ధానికి వెళ్లే ముందు అసలు ఈయన పునరుద్ధానుడైతే మనకెలా పాప క్షమాపణ వచ్చిందండి, మనకెలాగా మరణ మీద అధికారం మనకెలా వచ్చిందండి చెప్పడం కోసం గాను కాబట్టి గుర్తు చేస్తున్నా కనుక. కాబట్టి చెప్పిన పని సరిగా చేయలేదు. లా లెస్నెస్ ఈజ్ సిన్, అజ్ఞాతిక్రమే పాపం. కాబట్టి ఆదాము ఆజ్ఞని మీరాడు కనుక గమనించాల్సిన పాపము చేశాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 12 అంటాడు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణములు లోకములు ఎలాగ చెప్పమ్మా రా ఒకసారి. 5:12 రోమీయులకు రాసిన పత్రిక చెప్ప. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కనుక అందుకే అందరూ కూడా ఆదాములోంచి అందరూ కూడా పాపం చేస్తారు. జన్మ పాపం వెంటాడుతుంది కాబట్టి అందుకే పాపం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రహిమం కృపయా దేవా శరణాగత వత్సల నిరాశనం నాస్తి త్వమేవ శరణ మమ తత్మత్కారుణ్య భావేన రక్ష పరమేశ్వర. యా జన్మ పాపులము కర్మ పాపులు నాయన, మేము పాపం నిండున్నాం కనుక అందుకే కృప కలిగిన దేవుడా నీవు మమ్మల్ని రక్షించు. స్తోత్రాలు గట్టిగా చెప్పండి. ఎస్ఐకి ఆదాములోంచి అందరూ పాపంలో పడిపోయామండి. కనుక అందుకే గుర్తు చేస్తా కనుక ఆదాము ద్వారా వచ్చిన మనందరూ కూడా పాపంలో పడిపోయాం కాబట్టి జన్మ పాపం వెంటాడుతుంది. పెరిగిన తర్వాత ఎందుకంటే తల్లి తండ్రి రక్షించబడకపోతే పుట్టిన సంతానము పాపం ఉంటుంది కనుక గమనించాలి. ఒకళ్ళ తల్లిదండ్రులు రక్షించబడే బిడ్డలు పుట్టనుకో వాళ్ళకి జన్మ పాపం లేదు కానీ కర్మ పాపం వాళ్ళు వెంటాడుతుంది. యేసులోకి వచ్చిన తర్వాత అందుకని మనం నీతిమంతులం కాదు. వీఆర్ నాట్ రైచియస్ పర్సన్స్ బికాజ్ తెలుసండి ఆయన తన రక్తముతో కడిగి మనల్ని నీతిమంతులుగా చేశాడు. యేసు స్తోత్రం చెప్పు గట్టిగా. నీవు నేను నీతిమంతులము కాదండి, యేసు రక్తములో కడగబడిన తర్వాతే మనం నీతిమంతులుగా చేయబడ్డాం తప్ప అంతవరకు మనం నీతిమంతులు ఏమాత్రము కూడా కాదు. కనుక అందుకే ఆయనే మన నీతిమంతులుగా చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ఇలాగ మానవుడు పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోతే దూరమైన మానవుడు తన స్వహస్తాలతో చేయబడిన మానవును తిరిగి దగ్గర తీసుకురావడానికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేస్తుందండి? అపరం వ్యవస్థానుసారేణ రుధిరపాతం వినా పాప విమోచన భవంచితి ఋగ్వేదం అంటుంది. ఏమండి ఈ ధర్మశాస్త్ర ప్రకారముగా సమస్త వస్తువు 9:22 మాట్లాడు హెబ్రీ రాష్ట్ర పత్రికలో చదవద్దు, గమనించాల్సిన నేను జ్ఞాపకం చేస్తా. సమస్త వస్తువులు కూడా రక్తము చే శుద్ధి చేయబడాలి. పాపం పోవాలంటే కనుక రక్తము చిందించండి అని చెప్పారు. ధర్మశాస్త్రం మాట్లాడుతుంది. ధర్మశాస్త్రము మానవుడిని నీతిమంతుడుగా చేయలేకపోయింది. కంటికి కన్ను, పంటికి పన్ను, కొట్టిమను కొట్టు, తిట్టిమను తిట్టు అని చెప్పిందే తప్ప నీతిమంతుడుగా చేయలేదు. కనుక మరి ఎవరు చేశారు? యేసు రక్తము మన నీతిమంతులుగా చేసే. స్తోత్రం గట్టిగా చెప్పండి. అందుకే కనుక కోడె లెక్క మేక లెక్క రక్తము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 13 వెళ్తాం. ఒకసారి చూద్దాం, ఒకసారి దయచేసి. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవుని నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకును మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నేను గుర్తు చేస్తా. మైలుపడ్డాం, ఎవరైనా మైలు పడితే ఆవు దూడ బూడిద చల్లాలి, పసుపు నీళ్ళు చల్లాలి. దీనికే పవిత్రత వస్తే గుర్తు చేసుకోండి. నిత్యుడగు యేసు రక్తము ద్వారా మరి నిత్యముగా మన పాపం తీసి మన పవిత్రులుగా చేస్తుంది. యేసు స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ధర్మశాస్త్రము మానవుడిని నీతిమంతుడుగా చేయలేకపోయింది. కనుక ప్రత్యక్ష గుడారం దగ్గర తప్పు చేస్తే గొర్రె పిల్లను, గువ్వ పిల్లను, పావుర పిల్లను, మేక పిల్లను, కోడి దూడను పట్టుకెళ్ళాలి. అక్కడ బలి చేస్తే ఆ రోజుకి తాత్కాలిక పాపాలు పోయినాయి, క్రొత్త పాపాలు వస్తున్నాయి. కాబట్టి అందుకే గుర్తు చేస్తా. కనుక మానవుడు ఇంకా పాపంలో పడి దేవునికి దూరం అయిపోతున్నాడే, శాశ్వతమైన పరిష్కారం దొరకలేదు. కాబట్టి అందుకే గుర్తు చేస్తా. కనుక ధర్మశాస్త్రం నీతిమంతులుగా చేయలేకపోయింది. కనుక అందుకే తన్ను తాను దిగి భూలోకంలో అవతారము చెందవలసిన అగత్యం ఏర్పడింది. స్తోత్రం వేసే గట్టిగా చెబుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మొదలు చూద్దాం ఒకసారి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదే గాని ఆ వస్తువు
వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువానికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగు చేయ నేరవు. మనమిచ్చే బలుడు సంపూర్ణ సిద్ధి పాపాల నుంచి కనుక మనల్ని ఎప్పుడు కూడా శాశ్వతంగా మన నీతిమంతులుగా చేయలేకపోయి 6 రోజు వరకు చేసిన పాపాలు పోయినాయి అంటే మళ్ళీ తెల్లారించి కొత్త పాపాలు వస్తున్నాయి. కాబట్టి యాజకులు అర్పించి ఒక్కటే విధమైన బలుడు తెచ్చువని సంపూర్ణ సిద్ధి లేదు కనుక అందుకే ప్రత్యక్ష గుడారం దగ్గర అర్పించే రక్తము కోడలు మేకల రక్తం అంతా గమనించి మనల్ని నీతిమంతులుగా చేయలేకపోయింది కనుక అందుకే తను ఆక పరలోకములో కోటాను కోట్ల దూతల స్వరం నుంచి పెట్టుకుని మన కొరకు నిన్ను నన్ను చేసిన దేవుడు చరాచరక నోటి మడతం చేసిన దేవుడు ఆయన దిగి భూలోకములో మనలాగా అవతారము చెందవలసిన అగత్యం ఏర్పడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. శతపథ బ్రాహ్మణ ఒక గ్రంథం మాట్లాడుతుంది. తస్య ప్రజాపతిరర్ధమేవా సత్యమత్యమాశీరాధమమృతం. సృష్టికర్త ప్రజాపతి, ప్రజలను పాలించేవాడు, సృష్టికర్త అనే దేవుడు కనుక మహిమతో కూడిన దేహం పరలోకంలో కోటాను కోట్ల దూతలు కదండి. 2 రెక్కలతో ఆ యెషయా నారాజ్యాలు ముఖము కప్పుకుంటూ 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురు చెమనరలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజైన ఉద్య మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడును 2 రెక్కలతో తమ ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచు వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని. గొప్ప మహిమ అయింది. కోటాను కోట్ల దూతలు ప్రకటన 4:8 అంటాడు కనుక ఈ 6 రెక్కల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు మానక రాత్రి మగళ్ళు దివారాత్రులు స్తుతిస్తుంటే అంత గొప్ప భాగ్యం. తస్య ప్రజాపతిరర్ధమేవా సత్యమత్యమాశీరాధమమృతం. ఏమండి సృష్టికర్త అనే దేవుడు కోటాను కోట్ల దూతలు స్వరం అందుకుంటూ ధవళ సింహాసనం కూర్చుంటూ మహిమతో ఉన్నటువంటి దేవుడు మనందరి పాపముల కొరకు ఈ భూలోకముల సత్యమును స్థాపించడానికి ఏం స్థాపించడానికి చెప్పండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం కనుక సత్యమును అందుకే పిలాతాస్తాలు యేసు ప్రభువును బంధించారు. రెక్కలు వెరకట్టారు. అప్పుడు ఎన్నో దెబ్బలు కొట్టారు. వెంట్రుకలు పెరికేశారు. గడ్డమంతా కూడా గుద్దులు గుద్దారు. ఏమండి ధవళవర్ణుడు రత్నవుడు ఎర్రబడిపోయాడు కనుక కళ్ళన్నీ కూడా ఎర్రబడిపోయినాయి కనుక జుట్టు పట్టుకుని వంగదీసి గుద్ది కండ్లు మూసి దాగురు మూతలాడి ఎన్నో ఉమ్ములు వేస్తే చాలా దుర్వాసనని దెబ్బలో కొట్టారు. పిల్లా దగ్గర తీసుకొచ్చారు. నువ్వు రాజువా అన్నాడు ఆయన. అవును నువ్వు అన్నట్టే అన్నాడు యేసయ్య. ఏమన్నారంటే కానీ నా రాజ్యము 18:36 యోహాను సువార్తలోకి రా. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. దేనికోసం వచ్చాడైనా? దేనికోసం? తస్య ప్రజాపతిరర్ధమేవా సత్యమత్యమాశీరాధమమృతం. అంటే మహిమతో కూడా దేహాన్ని విడిచిపెట్టుకుని మట్టి దేహాన్ని కనుక మత్స్యమనగా మట్టి దేహాన్ని కనుక ఎందుకండి ఈ భూలోకములో పెంచడానికి మహిమతో కూడా దేహం విడిచిపెట్టుకుని మన కొరకు మనలాగా కనుక అందుకే మానవ రూపంలో ఈ లోక సృష్టికర్త అని దేవుడు మన కొరకు అందుకే సంపూర్ణ దైవ మానవుడు. అందుకే కొలస్సీ పత్రిక 2:9 అంటే ఆయన సంపూర్ణ దేవత్వము క్రీస్తులో నివసించుచున్నది. కాబట్టి మానవుడు దైవము కనుక గలయల సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అమరములో మానవుడిగా నిద్రపోయాడు. ఆయన మాట అన్నారండి, అలిసిపోయి మానవుడిగా నిద్రపోయాడు. దైవం లేచి సముద్రాన్ని గద్దించాడు. మాట వింటున్నారా? దైవం ఉంది, మానవుడు ఉన్నాడు కనుక అందుకే లాజరు సమాధి దగ్గర మానవుడిగా కళ్ళ నీళ్ళు పెట్టుకుని యేసు దుఃఖపడి ఏడ్చాడు. యేసు ఏడ్చాను తర్వాత లాజరు బయటికి రా, దైవత్వం ఆయనలో ఉంది నేనంట కనుక అందుకే సంపూర్ణ దైవ మానవుడు కనుక మహిమతో కూడా దేహాన్ని విడిచిపెట్టుకుని మట్టి దేహాన్ని దాల్చి మన కొరకు యేసు క్రీస్తు అనే పేరుతో కనుక తల్లి తండ్రి కలయిక దొరిస్తే పాపం ఉంది కాబట్టి జన్మ పాపం కనుక కన్య గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించాడు. యేసు స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను జ్ఞాపకం అందుకే యేసు క్రీస్తు పేరున రక్షకుడు వెలసినాడిల లోపల యేసుక్రీస్తు పేరున రక్షకుడు వెలసినాడిల లోపల దోసకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము నన్ను తెలియరే కేవలము నమ్ముకొని పరలోక జీవంబు మన కప్పును పరలోక జీవంబు మన కప్పును. యేసుక్రీస్తు
అనే పేరుతో ఈ భూలోకంలో మరియమ్మ గారి గర్భంలో మనలాగా మానవ రూపుడుగా దైవము జన్మించాడు. ఎందుకంటే కనుక మానవుడు ఆదాము మరణానికి లోబడిపోయాడు. ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి గమనించాల్సి యేసుక్రీస్తు ప్రతి ఒక్కరు కూడా మరణం అనే ముళ్ళు నాటాడు. అందుకే ఒక్క మాట చెప్తానే, వేమన గారు తెలుసా? మన గుడ్లు ఏం చూస్తున్నారు? వేమన గారు ఎవరు? శతకం రాశాడు కదా, విశ్వదాభిరామ ఓ పద్యం రాశాడు. కాళ్ళ కాడున్న ఏరు కడకేదగలేక ముగ్గురు ఎత్తగాండ్రు మునిగినారు, నరుడు ఇది నన్న నగుబాటు కాదు విశ్వదాభిరామ వేమ అన్నాడు. ఏమన్నారండి? కాళ్ళ కాడ ఏరు ఉందంట. ఏ ఏరు? తమిళేరా మాట్లాడేటండి. ఏలూరు తమిళేరు ఉంది కదండి. తమిళేరు కాదండి, గమనించారని. ఒక ఏరేరంటే కనుక జతస్యాహృహు మృత్యుధ్రువం జన్మమృతస్య చ తస్మాదా పరిహరాధే నత్వం శోచితు మర్హసి. ఏమండి? జతశ ఇద్రుహు మృత్యుధ్రువం, పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోక తప్పదు. మరణము రుచి చూడక బ్రతుకునే ఎవడైనా ఉన్నాడా? నో మ్యాన్. గమనించి ఎవ్వరు లేరు. కనుక అందుకే కందండి కనుక కాళ్ళ కాడున్నాయారంటే మరణమనేరు నాయన. ప్రతి ఒక్కడు పుట్టుడు గిట్టుడు కొరకే బతుకుతావా? ఉట్టుకట్టు ఊగుళ్ళాడతావా? అమ్మోళ్ళు చచ్చిపోయారా? వాళ్ళ అమ్మోళ్ళు చచ్చిపోయారు. మన రేటండి, వాళ్ళ అమ్మోళ్ళు చచ్చిపోయారా? వాళ్ళ అమ్మోళ్ళు చచ్చిపోయారా? రేపు మనం కూడా చెప్పరేటండి. నిన్ను కన్న తల్లి ఏది, నిన్ను కన్న తండ్రి ఏది, నిన్ను కన్న తల్లి ఏది, నిన్ను కన్న తండ్రి ఏడి, పోయినారా పోయినారా విడిచిపోయినారా, పోయినారా పోయినారా నిన్ను విడిచిపోయినారా. కనుక నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు 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 ఈ మాయాలోకం, నమ్మవద్దు ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకం, నమ్మవద్దు ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకం, నమ్మవద్దు. హల్లెలూయా. వాళ్ళ నాన్నగారు రేపు మనం కూడా జతస్యాహృహు మృత్యుధ్రువం, చనిపోక తప్పదు నాయన. కానీ గమనించాల్సమా, ఎందుకని మృత్యుధ్రువం జన్మమృతస్య చ తస్మాదా పరిహరాధే నత్వం శోచితు మర్హసి. భగవద్గీత మాట్లాడుతుంది. యేసు ప్రభుకి అందుకే కనుక మట్టి నుండి దిబ్బడ తిరిగి ఏమైపోతాం? మన్నే ప్రసంగంటాడు కనుక నువ్వు అందుకే మన్నేని వెనకటి మంటునుగా ఆత్మదాన్ని దయచేసి దేవుని దగ్గర మరలా వెళుతుంది. కనుక భగవద్గీత అంటుంది మళ్ళా పుడతావు నాయనా అంది. ఎలా పుడతావు? ఎలా పుడతావండి? కుక్కగా నక్కగా పిల్లిగా మాత్రం కాదు. మనుషులందరూ 9:27 హెబ్రీ పత్రిక ఒక్కసారి చేసిపోతాం. 9:20 హెబ్రీ పత్రిక 9:27 రా. 9:20 హెబ్రీ పత్రిక రా. చెప్పాం ఒకసారి. 9 మనుషులందరూ ఒక్కసారి మృతి పొందరు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. అంతే. రెండో మరణం అది రెండో మరణం ఎక్కడ? నరకంలో పడేస్తాడు. ఇది రెండవ మరణము. 28 ప్రకటనలో మాట్లాడతాడు. కనుక అందుకే కనుక ఏంటంటే అందరూ కలిసి ఏంటంటే ఎవరికి రక్షణ లేదు వాళ్ళందరూ కూడా కనుక దొంగలు వ్యభిచారు లోపల అందరూ కూడా నరకంలో ఇది రెండవ మరణము. ఆత్మకి రెండవ మరణం మాట అన్నారండి. ఒక్కసారి చచ్చిపోయిన శరీరం మళ్ళీ పుడతాల్లో పుడితే కనుక దేవుని రాకడలో కనుక గుర్చేస్తా. కనుక అందుకే ఇప్పుడు గుర్తిచ్చేస్తున్నాం. కాబట్టి పుట్టడం గిట్టడం కోసం కనుక ప్రతి ఒక్కరు కూడా మరణానికి ఆదాము దగ్గర నుంచి వేసేసిన అందరిలో కూడా మరణం ముళ్ళు వేసింది. ఆదాము శరీరాశ, నేత్రాశ, జీవడంబం లోకములో అదే. 1వ యోహాను రాష్ట్ర పత్రిక 2:16 1వ యోహాను రాష్ట్ర పత్రిక 2:16 చెప్పమ్మా. లోకములోదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడం 3 ఉన్నాయండి. ఇంతవరకు 3 ఎవ్వరు కూడా జయించలేదే కనుక గమనించాల్సమ్మా. ఎందుకంటే అందరూ కూడా అణిగిపోయారు, మరణం కింద అణిగిపోయారు. కనుక ఎవ్వరు కూడా ఈ 3 జయించిన వదిలేరు. కానీ యేసయ్య ఒక్కడే జయించారు. స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 16:33 అంటాడు. కనుక 16:33 యోహాను సువార్త. ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించా. చెప్పమ్మరా రా ఒకసారి చూద్దాం. 16:33 యోహాను సువార్తలోకి రా. చెప్పండి. ఈ మాటలు చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను దేన్ని జయించాడు ఆయన? లోకాన్ని. మరి లోకంలో ఏముంది? 2:16 1వ యోహాను రాత్రి పత్రిక 2:16 పత్రిక 2:16 లోకములో ఉన్నదంతయు 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశి, నేత్రాశి, జీవపుడంబమును. లోకంలో ఈ 3 ఉన్నాయి. అందుకే నేత్రాశ గమనించాల్సమా. పండు ఎంత అందంగా ఉందో రమ్యముగా. శరీరాశ ఆహారానికి మంచిది,
కనుక తింటే దేవత అయిపోతావు, జీవడంభం. మూడిట్లో ఆదాము హవ్వ పడిపోయారు, అంతే అందరూ కూడా పడగొట్టేశారు. కనుకని ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందరు, క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడతారు. మరొక కొరింథీ రాష్ట్రపతి 15 అధ్యాయంలో మాట్లాడదు. కనుక ఆదాములో అందరూ కూడా గమనించాలి సుమా. ఆదాము మరణం నెగిపాడు, ఆదాములో ప్రతి వ్యక్తి కూడా మరణం కానీ ముళ్ళు నాటింది. కనుక అందరూ కూడా చనిపోయారు. కనుక అందుకే పాత నిబంధన భక్తులందరూ కూడా గమనించాలి సుమా. అందరూ మరణం నాటింది, ఎవరు కూడా మరణాన్ని జయించి లేచిన ఎవరు కూడా లేరు. కనుక పరిశుద్ధులందరూ కూడా అబ్రహాము రొమ్మున ఉన్నారు. ఆలోచించండి. కానీ యేసు ప్రభువులు కూడా మరణం అనే ముళ్ళు నాటబోయింది. నేను గుర్చేస్తా, ఆయన ఈ లోకంలోకి వచ్చి 33 సంవత్సరాలు జీవించారు, ఏ తప్పు చేయలేదు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, 3 సంవత్సరాలు స్వాత ప్రకటించాడు. కనుక బోధ చేశాడు. దట్స్ ఆల్. కనుక ఆయన ఇంకేదో మాయలు చేయలే, మంత్రాలు చేయలే, బోధ చేశాడు. యోదయ, సమరయ, గలయ ప్రాంతాలు తిరిగాడు. ఒకసారి తూరు సిదోను ప్రాంతాలకు వెళ్ళాడు. ఎక్కడ కూడా ఏ ప్రయాణించాలి, ఒక్కసారి మాత్రమే గాడిదరికి లేఖల ప్రకారం, జక్కర గంధం ప్రకారం కనుక గాడిదరికి ఎరుషలేముకి వెళ్ళాడు. కాలి నడకన బోధ చేశాడు. ఏసై గమనించాలి సుమా. లోకాన్ని తల్లకిందులు చేశాడు. ఏసై స్తోత్రం చెప్పు గట్టిగా. ఎటువంటి కాలేజీ పెట్టల, ఎటువంటి పాటలు రాయలా, ఎటువంటి పుస్తకాలు రాయలా, ఏమి చేయాలి, బోధ సముద్ర తీరాలలో, పచ్చిక బయళ్లలో. కనుక అలాగే గమనించాలి సుమా. అనేక చోట్ల కూడా దేవుని యొక్క సువార్త చెప్పారు. కనుక సైనిక సమాజ మందిరాల్లో కనుక ఆయన సువార్త సేవ కేవలం దేవుని సువార్త బోధ చేసి లోకాన్ని తల్లకిందులు చేశాడు. ఆలోచన చేయండి. కనుక యేసు ప్రభువులు మరణం అనే ముళ్ళు నాటాలని ప్రయత్నం చేసింది. కనుక ఆలోచన చేయండి. కనుక ఆ ఇస్కరియోతు యోధాలో ప్రవేశించి ఆ ప్రధాన యాజకులు, శాస్త్రుల పరిశీలన ద్వారా కుట్ర పన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పించి యేసు ప్రభు మీద రేలిపు నేరాలు పెట్టి గమనించాలి సుమా. ఆయన శిలువలో వేయించారు. ఆలోచన చేయండి. శిలువలో యాతన పడ్డాడు, నీ కొరకు నా కొరకు. ఆయన శిలువలో చనిపోయాడు, 7 మాటలు పలికాడు. చాలా క్లుప్తంగా వెళ్తా, ప్రధానంగా మరి పునరుద్ధానానికి వెళ్ళాలి కాబట్టి నాకు ఇచ్చిన టైం అయిపోతుంది కాబట్టి గమనించాలి సుమా. కనుక ఆయన శిలువలో చనిపోయాడు. యేసుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. సైతాన్ అనుకుంది యేసు ప్రభు చరిత్ర అయిపోయింది ఇంకా అనుకుంది. ఏమండి, నేను ఇప్పుడు మాట్లాడతా గమనించాలి సుమా. ఈ శరీరం ఉన్న మట్టికి విశ్వాసం అయితే కనుక అందరికన్నా దౌర్భాగ్యులు అంటాడు పౌలు గారు 1వ కొరింథీ రాసిన పత్రికలో 15వ అధ్యాయములో 19వ వచనంలో. ఈ శరీరం అంతా విశ్వాసమా కాదో, చనిపోయిన గొప్ప జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఏమండి, చచ్చిపోయినాక చాలా మంది అంటారు ఇక అయిపోయింది చరిత్రయా, తర్వాత ఆవుకు పుడతాము, కుక్క పుడతాము, నగ్గ పుడతాము, ఎటో పుడతాం, ఇక అయిపోయింది. కాదు తమ్ముడు, చెల్లి ఆలోచించి చనిపోయినాక గొప్ప చరిత్ర, కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా. అదే యేసు పునరుద్ధానాన్ని బట్టి మనకి గొప్ప చరిత్ర ఇచ్చాడు. కనుక అందుకే ఆయన కూడా చనిపోయి ఉండమైతే కనుక నీ విశ్వాసం వ్యర్థం, నా విశ్వాసం వ్యర్థం. నేను ఉద్యోగం విడిచిపెట్టక్కర్లా, నువ్వు అక్కడ కూర్చోక్కర్లా, ఏమండి దైవశాలకు సేవ చేయక్కర్లా, అయ్యగారంత సంస్థ నాయకులు కావక్కర్లేదు. ఆలోచన చేయండి. కనుక ఎందుకంటే జ్ఞాపం చేస్తా కనుక యేసు ప్రభు చనిపోయి అందరిలాగా అణగిపోయి ఉంటే కనుక గమనించాల్సి. అందుకే కాళ్ళ కాడున్న ఏరు కడకేదగలేక ముగ్గురేతగండ్రు, గొప్ప గొప్ప గజ్జెతగాళ్ళు చెప్పలేను, అందరూ మునిగిపోయారు. నరుడు ఈదునన్న నగ్గుబాటు కాదు. ఎవరు ఇది అరటండి నరుడు? ఎవరా నరుడు? 1వ తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే. చెప్పండి, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఏ నరుడండి ఆయన? చెప్పరే, ఏ నరుడండి? క్రీస్తు యేసు. అందుకే ఆయన సంపూర్ణ దైవ మానవుడు. కనుక అందుకే దైవము మానవ రూపంలో వచ్చి ఆయన ఒక్కడ ఈజ్ ద ఓన్లీ ది గాడ్ హూ కాంకర్డ్ ద డెత్. మరణాన్ని జయించగలిగిన గొప్ప జయశాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభులకు మరణమున ముళ్ళు నాటింది గమనించాలి సుమా. యేసు క్రీస్తు ప్రభు కలవరి శిలువలో చనిపోయారు. నేను ఇప్పుడు ఒక్క మాట మీతో చెప్తా. పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారముగా పాపం పోవడానికి ఏం చేసేవాళ్ళండి? బలి చేశాము కదండి, బలి చేశాం అంటే తాత్కాలిక పోయింది. అందుకే వేదాలు కూడా మాట్లాడదు. అపరం వ్యవస్థానుసారేణ రుధిరపాతం వినా పాపం నభావించితి. పాపం పోవాలంటే రుధిరం, రక్తం కార్చాలి అన్నారు. ఆలోచన చేయండి. అందుకే వితౌట్ బ్లడ్ షెడ్ దేర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. మానవుల పాపాలకు రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ హెబ్రీ పత్రికలో పౌలు గారు కూడా ఒప్పుకుంటాడు. కానీ ఒకటి, ఏ రక్తం అండి? నీ రక్తం నా రక్తం కాదు, కోడెదోళ్ళ మేకలకి రక్తము కాదు. హెబ్రీ పత్రిక 10:4 అంటాడు. ఎలా అనగా కోడెల యొక్క రక్తము పాపం తీసివేయట అసాధ్యము, నాట్ పాసిబుల్. చెప్పొకసారి 10:4 రామ చెప్పం. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము కాదు. ఎందుకంటే గమనించాల్సి, మరి ఎవరి రక్తము కావాలండి అంటే కనుక సర్వ పాప పరిహారో రక్తపోక్ష అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సమస్త పాపాలు చేతులతో కాళ్ళతో దేహంతో. ఎందుకంటే మనం అందరూ పాపాలు కదా. కంటితో పాపం, దావీదు పడిపోయాడు. ఆలోచిస్తా, సంసోను పడిపోయాడు. సంసోను తిమ్మనాథుకు పోయి వేశ్యను చూసి, నా మాట విన్నారండి, కనుక అందుకే కంటితో పాపం. దిలీల దగ్గరికి వెళ్ళి పాపం చేసి సంసోను ఉరియా భార్య బెత్షెబను చూసి కనుక దావీదు కంటితో పాపం. కనుక అందుకే కంటితో
తలంపులతో, దేహంతో, కాళ్లతో, చేతులతో, అనేక పంచేంద్రియాలతో మానవుడు పాపం చేస్తుంటా కనుక సర్వ పాప పరిహారో, ఈ పాపాలన్నిటి కూడా పరిహారం చెందాలంటే కనుక రక్తపక్షం అవశ్యకం, రక్తము చిందించాలి. ఎవరిదండి? కోడిదూడలు కాదుగా, మేకలది కాదుగా, తాత్కాలికమేం కదా అది, మరి ఎవరిదండి? కనుక సర్వ పాప రక్తం రక్తం పరమాత్మేనా, పరమదేవునికి ఆత్మ కలిగిన వాడు, పుట్టుకతో పాపము లేనివాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి రక్తం అండి? నీది కాదు, నాది కాదండి. పుట్టుకతో పాపం లేని వ్యక్తి ఒక్కడందుకే నీతిమంతుడు ఎవ్వడు లేడు, ఒక్కడు లేడు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. మనం ఎవ్వరం నీతిమంతులు కాదు. ఆయన రక్తములో కడగబడిన తర్వాత కనుక అందుకే ఆ పరిశుద్ధులకు రక్తం కాబట్టి అది కూడా ఎలాగని పుణ్యదాన బలియాగం, భూమికి ఆకాశ మధ్య మనందరి కొరకు యాగముగా, బలిదానముగా ఆయన ఒలికించి, అలా ఒలికించినప్పుడే ఈ లోకంలో పాపం పోతుంది. యేసయ్యకి స్తోత్రం గట్టిగా చెప్పండి. కనుక అందుకే ఎవ్వరు కూడా ఇంతవరకు పుణ్య బలిదాన బలియాగముగా పాపం అర్పించి రక్తం అర్పించిన వారు ఎవ్వరు లేరు. కనుక ఒక్క యేసుక్రీస్తు ప్రభువారి చరిత్రలో చూస్తే కనుక అందుకే ఆయన మనందరూ కల్వరి కొండ మీద భూమికి ఆకాశ మధ్య భాగం 12 అడుగుల ఎత్తులు వేలాడుతూ తన సమస్త రక్తం ఒక్క చుక్క కూడా మిగల్చకుండా, గమనించారండి. కనుక కుడి డొక్కలో పొడిస్తే రానువాడు కనుక గుండె వరకు నాటుకుని గుండెకి రంధ్రం పడి కారగా మిగిలిపోయిన రక్తమంతా కారిపోయి నీరు కూడా కార్యానం. అంటే ఒక చుక్క రక్తము కాదు, ఏమి మిగిల్చకుండా మన కొరకు అంత గొప్ప త్యాగం చేశాడు. కనుక అందుకని గుర్చేస్తా కనుక అటువంటి పరిశుద్ధ రక్తం ఈ లోకంలో కార్చబడినప్పుడే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. యేసయ్యకి స్తోత్రం చెప్పు గట్టిగా. యేసన్న గారు పాడతారు, పాడదాం ఒకసారి. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతులుగా తన రక్తముతో మనల్ని తీర్చాడు. కనుక నేను గుర్తు చేస్తా, ఆలోచన చేయండి. అప్పటిదాకా అందరూ కూడా మరణము కింద అణిగిపోయాము. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 12 బాబు చెప్పు ఒకసారి. మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఒకసారి 15:20 చెప్పు ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇంతవరకు ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో చనిపోయినప్పుడు పరిశుద్ధుల దేహములు సమాధిలోంచి బయటకు వచ్చి పట్టణంలోకి వచ్చారు, కనపడ్డారు. మళ్ళా తిరిగి వాళ్ళు చనిపోయారు. వనరే లాజరును బ్రతికించాడు, రాజా మళ్ళా తిరిగి చనిపోయాడు. యాయిరు కుమార్తెను బ్రతికించి యాయిరు కుమార్తె మళ్ళా తిరిగి చనిపోయింది. వనరే మాట్లాడేటండి, వింటున్నారా? గుడ్లేని చూస్తున్నారా? చేపల కళ్ళు తెరిచి నిద్రపోతాయట. మీరు కూడా పని చేయట్లేదు కదా. కనుక అందుకే కొంచెం సమాధానం చెప్పండి. ఎందుకంటే నేను కూడా టీచింగ్ ఫీల్డ్ నుంచి మంచిగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా డిగ్రీ కాలేజ్ పనిచేసి దేవుడు పిలిస్తే 18 సంవత్సరాల సర్వీస్ నా ఉద్యోగం రాజీనామా చేసి బయటకు వచ్చేసా. కాబట్టి అందుకే కొంచెం చెప్తున్నా, వినాలి కదా, వినాలొద్దా? వింటున్నప్పుడు కొంచెం, ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ ఉన్నాక మాస్టర్లం కదండి, కొంచెం వింటుంటే కనుక చెప్పబుద్ధి అదే లేదండి. అలా ఉన్నారు కళ్ళు తెచ్చుకుని, వీళ్ళు నిద్రపోతున్నారు, వింటున్నారు, అర్థం కాని పరిస్థితి వస్తుంది అనమాట అండి. కనుక అందుకే జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక జ్ఞాపకం మళ్ళీ ఒకసారి చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇదివరకు చాలా మంది లేచారుగా, నేను చెప్పాను. యాయిరు కుమార్తె లేచింది, లాజరును లేపాడేసయ్యా. నా ఈయన విధవరాలు కొడుకును కూడా బ్రతికించాడు. ఏమంటే యేసుప్రభువారు నా ఈయన ఊరికి వెళుతూ విధవరాలు కొడుకు మోసుకొస్తుంటే పాడి మీద చేయగానే లేచి కుమారులే మనకి లేచి కూర్చున్నాడు. లేచాడు, కానీ మళ్ళీ తర్వాత అందరూ కూడా మళ్ళీ తిరిగి చనిపోయారు. అందుకే కనుక ఇదిగో నేను మృతుడైతే యుగ యుగములు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చును. ప్రకటన గ్రంథం కనుక చెప్పు 1:18, ప్రకటన 1:18 లెక్కరా చెప్పాబు.
నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడైతే గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చెప్దాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. లివింగ్ గాడ్, సజీవుడైన దేవుడు, సజీవుడైన దేవుడు కనుక అందుకే యేసుక్రీస్తు ప్రభువు కలవరిశిలో మనందరి పాపంలో కనుక అందుకే చనిపోయారు. జ్ఞాపకం చేసుకోండి. నేను జ్ఞాపకం చేస్తే ఎందుకు ఒక్క మాట మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి ప్రత్యక్ష గుడారములో మనం తప్పు చేసిన కోసం పశువు వధించబడితే తాత్కాలికంగా పాపాలు పోయినాయి. లేవికాండం 16 అధ్యాయంలో నేను చిన్న మాట మీతో చెప్తాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. చిన్న మాట. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తామా? చేస్తారట. ఫుట్ బోర్డు మీద రాస్తాడు. ఏమని రాస్తాడు? అక్కడ నోటు మీద రాస్తాడు. పైన ఏమన్నా టికెట్ లేని ప్రయాణం నేరం, అందుకు జరిమానా 500. తర్వాత ఆ శిక్ష అసలు చెప్పట్లేదు, మీరు దాన్ని చెప్పాలి. జరిమానా వేసారుగా, శిక్ష ఎందుకు ఆలోచన చేశారు? జరిమానా వేసారుగా, పేకాడేవండి. ఏం చేత 1000 రూపాయలు తప్పేసి ఒక 4 జైలు చేయమంటారు అంటా లేదా? అంటారు. మీరు అంట మాట్లాడలేదు. పోనీ మనం చేయట్లేదండి మన తప్పు. పోనీ చూసిన పేపర్లో చూస్తున్నాం కదా. కనుక అందుకే ఆర్టీసీ బస్సులో ఖచ్చితంగా రాస్తాడు 500 రూపాయలు జరిమానా, 1 నెల జైలు శిక్ష. జరిమానా ఎందుకు వేశాడు? జైలు గమనించాల్సి సుమా. కనుక పశ్చాత్తాపం కోసం కనుక అందుకే అపరాధ పాప పరిహారం దబలి. అపరాధము చేసిన తప్పు కోసం జరిమానా, కనుక పరిహారం కోసం జైలు శిక్ష. ఏమంటున్నారండి? అపరాధము చేసిన తప్పు కోసం జరిమానా వేయి, కనుక అందుకే పరిహారం చెల్లించాలంటే 1 నెల జైలు చేయి. కనుక అందుకే యేసుక్రీస్తు ప్రభువు 2 శిక్షలు తన శరీరములో నాటుకున్నాడు. లేవికాండములో చదవద్దు కానీ నేను చెప్తా త్వరగా టైం అవుతుంది కనుక 16 అధ్యాయంలో 5 నుంచి చూస్తే కనుక ఎవరైతే తప్పు చేసి ఇశ్రాయేలీయుల పాపంలో జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలీయుల పాపంలో కొరకు 2 మేక పిల్లలను ప్రత్యక్ష గుడారం దగ్గర పట్టుకెళ్ళాలి. 2 మేక పిల్లలను పట్టుకెళ్ళాలి. ఎన్ని మేక పిల్లలే? 2 మేక పిల్లలను పట్టుకెళ్ళాలి. జ్ఞాపకం చేసుకోండి. అక్కడ యాజకుడు ఉంటాడు. యాజకుడు ఉన్న తర్వాత 2 మేక పెట్టి 2 చీట్లు రాస్తాడు. 1 బలి చేయవలెను, 2వది విడిచిపెట్టవలను. 2 చీట్లు రాసి మడత పెట్టే చీట్లు ఎలాగా కనుక అలా మేకల మీద వేస్తాడు. ఏ మేక మీద? ఒక మేక మీద బలి చేయవలను అందనుకోండి, దాన్ని అక్కడ ఉంచుతాడు. విడిచిపెట్టవలను, ఈ మేకను తీసుకెళ్ళి దూరంగా కట్టేస్తాడు. మాట అన్నారు కదని. దీని మీద ఏం చేయాలని గమనించాలి సుమా. ఈ బలి చేయాలని మేకను తీసుకెళ్ళిపోయి ఆలోచన చేయండి. కనుక దాన్ని వధించి దాని రక్తమును పాత్రలో బట్టి కనుక బలిపీఠ చుట్టూ చమిరి కనుక యేసయ్య కనుక అక్కడ చెప్పాలన్నమాట ఇశ్రాయేలు పాపాలు పోవాలి 7 సార్లు కనుక నిబంధన మందసం ప్రోక్షించి ఆ ఇశ్రాయేలు పాపాలు పోయినాయి. దీన్ని బలి చేశారు. ఇది అయిపోయింది. ఇక విడిచిపెట్ట అజాజ్యులు అంటాం. విడిచిపెట్టవలను ఈ మేకను తీసుకొస్తాడు. ఈ ఇశ్రాయేలు పాపాల కొరకు ఇశ్రాయేలు నాయకుడు వచ్చి దాని మీద చేతులు పెట్టాలి. అయ్యా మేము పాపాలు చేస్తాం, మేము తప్పులు చేస్తాం, పలానా తప్పు చేస్తాం, మా పాపాలు క్షమించమనంటే ఈ పాపాలన్నీ కూడా మేకలోకి వెళ్ళిపోయినాయా? ఈ మేకను ప్రత్యేకించబడిన వ్యక్తిని పెట్టి ఎడారికి తీసుకెళ్ళాలి. జ్ఞాపకం చేసుకోండి. ఎడారికి మోసుకెళ్ళిపోవాలి. చీకటితో తీసుకెళ్ళి ఆ మేక పిల్లను ఎడారి వదిలిపెట్టాడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఊర్లో తగులు గట్ట జరిగింది అనుకోండి, దానికి సంబంధించిన బంట్రోత్ ఉంటాడా? ఎవరు పడితే వాళ్ళు పిలవరు. ఊళ్ళో బంట్రోత్ ఉంటాడు, అతనే పిలవాలి ఖచ్చితంగా. అలాగే ఈ ప్రత్యక్ష ద్వారం దగ్గర ఈ మేకల నుంచి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటాడు అనమాట అండి. ఎత్తున ఆ మేకను తీసుకెళ్ళి ఎడారి వదిలిపెట్టి వచ్చి తన బట్టలు ఉతుక్కుని సాయంత్రం దాకా పాడెం వెళ్ళిపోండి. అప్పుడు పాడెంలో కలవలేస్తాం. ఎందుకంటే పాపముదు నిండిన దాన్ని వదిలిపెట్టి వచ్చాడు కాబట్టి ఈ మేకను చీకటితో ఎడారిలో వదిలిపెట్టేస్తాడు. ఈ మేక ఏం చేద్ది? తోటి మేకల కోసం అరుసుద్ది. మేన అరవడం మొదలు పెడతాయి. అరవట కదా, పరిగెడతండి. సన్న పొలం లాంటి కాళ్ళు కదా. పరిగెట్టి అంత దూరం ఇసుక ఎడారి కదండి. పరిగెట్టి అరిచి దాహం అవుతుంది. సొమ్మసిల్లిపోతుంటుంది. ఈ లోపుగా సూర్యుడు 10 గంటలైంది. ఇసుక వేడెక్కుద్ది, కాళ్ళు కాలిపోతుంటాయి. ఇంకా అరుస్తుంది. ఇంకెందుకంటే దాహం అయ్యే కొలది, అలసలు వచ్చే కొలది ఓపిక చేసుకుని అరిచి పరిగెడద్ది. ఆ ఇసుక బాగా కాలిపోయి గిట్ల కాలిపోయి కాలు దిగబడిపోతాం, లాక్కోవడం, మళ్ళీ కాలు వేయటం, లాక్కోవడం, అరవడం 12 గంటలు బాగా ఇసుక కాలిపోద్ది. అసలు నడవలే స్థితికి వచ్చేది, అరిసిపోద్ది. కనుక అరిచి సొమ్మసిలి పరిస్థితికి వచ్చేసరికి 3 గంటల వేళ ఇంచుమించుకు మేక నడవలేక సొమ్మసిలిపోయి పడిపోద్ది. దాహంతో అలిసిపోయి అరిచి కాళ్ళు కాలిపోయి పడిపోతే ఆ ఇసుక వెంట్రుకలిపోయి ఒళ్ళంతా వేడెక్కేసి అరిచి అది 3 గంటల వేళ చనిపోద్ది మేక. నా మాట అన్నారండి. కనుక ఇప్పుడు ఆలోచించండి. ఈ మేక చనిపోయింది. ఆ మేకను బలి చేశారు. అదేంటని గమనించాల్సి పాప పరిహారం కోసం ఒక మేకను బలి చేశారు. కనుక ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకకు శిక్ష వేశారు. 2 శిక్షలు యేసయ్య తన శరీరంలో నాటుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 1 పరిహారము, 2 ప్రాయశ్చిత్తం. కనుక అందుకే 17 గంటల పాటు దాహముతో అలమట్టించి పడేసయ్యా. 17 గంటలు గెత్సెమనే తోటలో చెమట రక్తముగా మారేంత వరకు. స్తోత్రం చెప్పేసరికి చెమట రక్తము వాలే మారునంత వరకు రక్షకుడేసు చేసేనే విజ్ఞాపన ధ్వని వినబడుచున్నది.
కాబట్టి చెమట రక్తంగా ప్రార్థన చేసి 17 గంటలు రాత్రి గెత్సెమనే తోటలో మేడగదిలో పసకాను వెళ్ళింది అంతే. మళ్ళా మంచినీళ్ళు తాగల సందకడ మేడగదిలో పసకాను గురించి వెళ్ళాడు. మధ్యాహ్నం 3 గంటలు 17 గంటల పాటు కఠోరమైన శిక్ష అనుభవించాడు యేసయ్య. దానికైతే పరిహారం అది. కనుక శిక్ష కనుక శిలువలో 8 సంగుళాల మేకులు కొడుతుంటే, నరములు చీల్చుకుంటూ, ఎముకలు పగలగొట్టుకు కొయ్యలో దిగుతుంటే, అల్లాడిపోతుంటే ఒక పక్కన శిక్ష, మేక వధించబడిన మేక ఒక పక్కన. కాబట్టి ఎండలో అరిచి అరిచి దాహానికి ఆహారమునకు కాళ్ళు కాలిపోతుంది. ఎర్రటెండలో చెమటంతా రక్తమంతా గడ్డ కట్టేసి, వెంట్రుకలన్నీ కూడా గడ్డ కట్టేసి, రక్త పడుగులు పడి యెరూషలేము రాజవీధుల్లో ఎర్రటెండలో భూమికి ఆకాశ మధ్య వేలాడుతూ కనుక ఆయన మరణాన్ని చూడలేక సూర్యుడు నల్లబడిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి కూడా తన చెయ్యి తీసేసాడండి. అందుకే తండ్రి కుమారులు కలిసిన త్వరగా ఎవ్వరూ ఆయన బంధించలేకపోయారు. అందుకే ఏలీ ఏలీ లామా సబక్తా బిగ్గరగా కేకేస్తాడు. కనుక అందుకే కనుక అయ్యా ఎందుకు విడిచిపెట్టావు, నీ చెయ్యున్నంత వరకు నన్ను ఎవ్వరు పట్టుకోలేకపోయారు. ఇవాళ నువ్వు చేయి తీసి చిన్నోడు కొట్టాడు, పెద్దోడు కొట్టి ఎంత భయంకర ఉమ్ములేశారు ప్రభు. అయినా కానీ గమనించాలి, ఆ తన నలగొట్టాడు యెహోవాకు ఇష్టమా అయ్యను. మనమే ఇష్టం ఆయనకి. ఎందుకంటే మనము మరణం నుంచి తప్పించబడాలి, పాప నుంచి తప్పించబడాలి, నీతిమంతులుగా ఉండాలి. పునరుద్ధాన బలం మనకు రావాలంటే తన కొడుకు చచ్చిపోవాలి. నా మాట అన్నారా? పునరుద్ధాన బలం మనకు రావాలంటే తన కొడుకును ప్రేమించాలా, మనల్ని ప్రేమించాడు. అందుకే దేవుడు లోకమును ఎంత దీర్ఘం తెస్తావు, ఎంత దీర్ఘం లో లిమిట్ ఫర్ దట్ లవ్. ఆ ప్రేమకు ఎంత అనేటువంటి లిమిట్ లేదు. కనుక అందుకే తన కొడుకునైనా వదిలిపెట్టాడు. కానీ నా మాట అన్నావా? తన కొడుకును వదిలిపెట్టేసి తన చెయ్యి తీసి అక్కడికి వెళ్ళిపోయి. అందుకే కింద తల్లి బంధం దిగిపోయి కొడుక 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 కనుక కింద ఏడుస్తుంది తల్లి. గర్భం కనుక దూసుకుపోద్ది. సుమిని యాజకుడు చెప్పాడు, నీ గర్భంలో కత్తి దూసుకుపోద్దమ్మా. తల్లి బతికుండగా బిడ్డ చనిపోవడం ఎంత దుఃఖమో. ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళా, కొడుకు చచ్చిపోవడం ఏడ్చి అనడం, అయ్యా నా కొడుకు బదులు నేను చచ్చిపోతే ఎంత బాగుండును అన్నాడు. ఎందుకంటే దావీదు మహారాజు 2 సమూయేలు గ్రంథంలో అబ్షాలోము చనిపోతే, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోము, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండును. ఏమండి కనుక అమ్మ గర్భం ఆమె బతికుండగానే కొడుకు ఏమండి అల్లరోడా చెల్లరోడా కొట్టాడా తిట్టాడా ఏం చేశాడండి ఆలోచించండి. కనుక అటువంటి అల్లరోడు కనుక ఏమి చేయని వ్యక్తిని ఆ నిలువునా హింసలు పెడుతుంటే తల్లి ఎంత అల్లాడిపోతుందో. నేను చిన్న మాట చెప్పనా, నేను అక్కడి దగ్గర చదువుకున్నాను. అక్కడే ఉంది సీరెడ్లో చదివాను. చాలా అల్లరోడు, చాలా గాలితనం చేసాం. ఇప్పుడు ఎన్ని బిల్డింగ్లు ఎన్ని గవర్నమెంట్ తప్పులే. సీఆర్ గడ్డిగాలి 82లో పెద్ద ఫైరింగ్ కాల్పులు జరిగినాయి. ఆ గాలుపులు పెద్ద అల్లరి చేసిన వాళ్ళం మేము. పోలీసులు వెంట పడితే బెల్బాటం ప్యాంట్లు కదా పైకెత్తి తీసుకుని పరుగో ఈ సత్రం పడపలు ఎన్ని పుత్తలు ఆ పోలీసులు పరిగెత్తలే కనుక తగ్గేశారు. అల్లరి కనుక చాలా అల్లరి చేసాం. కనుక ఒక రోజునైతే రత్నయ్య గారు అప్పుడు సీఐగా ఉన్నారో నాకు తెలియదు కానీ, రత్నయ్య గారు ఎక్కడ నాకు తెలియదు కానీ సీఐగా చేశారు. ఎంత అల్లరి చెప్పాలి, నడు రోడ్డు మీద అల్లరి వాడు ఊరుకుంటాడండి. మూవన్నారు ఏంటండి ఊరుకోడు. ఆయన ఇప్పుడు టౌన్ సీఐగా చేస్తున్నాడు. కనుక చేస్తుంటే వచ్చి పట్టుకునండి నేను కరణం గారు కొడుకు వీళ్ళు పెద్ద పెద్ద బ్యాచ్ ఉంది, పనికి మళ్ళీ బ్యాచ్ ఒకటి. ఈ బ్యాచ్ని పట్టుకుని కొట్టాడు, తుక్కురా కొట్టాడండి. దెబ్బలు కాస్తే సుకుమారంగా ఒక్కనే కొడుకునేమో, అక్క దగ్గర సుకుమారంగా పెరిగానేమో. ఏమండి అసలు నేను వచ్చేదాకా అక్క అన్నది లేదు కాదు. 12 ఒంటికంటే ఎక్కడికి వెళ్ళేవారు, ఎక్కడికి వెళ్ళి దెబ్బ ఎక్కడికి వెళ్ళని చెప్పను. నేను మాట్లాడుకొని పడుకున్నాను. ఎన్ని దెబ్బలు కొట్టాడో. మా అమ్మగారే తెలిసింది పెనకాడిమి. ఎవరో చెప్పారో మీ అబ్బాయిని కొట్టారు రత్నయ్య గారు సెంటర్లో పెట్టి కొట్టాడంటే అన్నారు. ఇక మా అమ్మ ఎడుతూ మొదలుపెట్టింది. ఒక్కనే కొడుకుని కదా ఎడుతూ మొదలుపెట్టింది. కొడుకు అల్లరి చేస్తే కొట్టాడు అనరే, మామూలు కొట్టారా? మరి ఏసే అల్లరి చేశాడండి ఈయన. ఒకడు సొమ్ము తిన్నాడా, ఒకని తిట్టాడా, ఒకని కొట్టాడా? మహాతల్లి కూర్చుని అక్కడ. అందుకే తల్లి లేనివాడు తల్లి బంధం దిగిపోయింది. కింద పైన తండ్రి బంధం ఇవ్వమంటారు ఏంటండి? తండ్రి బంధం దిగిపోయింది, తల్లి బంధం దిగిపోయింది మధ్యలో. అందుకే హెబ్రీ పత్రిక 7:3 మాట ఆయన తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు. కనుక తల్లి బంధం తెగిపోయిందండి, పైన తండ్రి బంధం తెగిపోయిందండి, మధ్యలో వేలాడుతూ గమనించాల్సిన. అందుకే రిక్తుడుగా తండ్రి చేయి తీసేశాడు. ఎందుకు తెలుసండి? మనము మరణాన్ని జయించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన కుడిపార్శ్వన మనం ఉండాలంటే తన కొడుకు మరణం పొందాలి. అబ్బా నువ్వు త్యాగం చేస్తావా తమ్ముడు, చెల్లి, నువ్వు త్యాగం చేస్తావా? అమ్మ నా యేసయ్య ప్రేమ ఎంత గొప్పది ఎందుకు గమనించాల్సి. ఈ లోకంలో ఉన్న అన్ని ప్రేమల కన్నా ఈ లోక ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. నా క్రీస్తు యేసు కల్వరి ప్రేమ
అన్నదమ్ములు, అక్క చెల్లు, తల్లి బిడ్డల నథింగ్, ఇవన్నీ దే ఆర్ నాట్ పర్మనెంట్. కానీ ఒకటి, నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే బేగంతలో మాట్లాడుతున్నా కనుక అందుకే తన కొడుకును కూడా విడిచిపెట్టేశాడు. బాధపడును ఆయన, తప్పదే కంతే. ఎందుకంటే మనమే కావాలి ఆయనకి, కొడుకు కన్నీకు. ఎందుకంటే మనం మరణమును జయించి పునరుద్ధానం బలం పొందుకుని ఆయన రాజ్యములు ఇచ్చము యుగయుగాలతో ఉండాలని చెప్పి తన ఒకే ఒక్క కుమారుని త్యాగం చేశాడు భూలోకాన్ని. నువ్వేం త్యాగం చేస్తావు? తమ్ముడు, చెల్లి, నీ పాపాన్ని విడిచిపెట్టావా? నీ లోకాన్ని విడిచిపెట్టావా? నీ సహవాసాన్ని, సహాలు విడిచిపెట్టావా? ఈ రాత్రి కాస్త కృపా మినిస్ట్రీస్ ఏర్పరిచిన సభల్లో ఆలోచన దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ కనుక ఎంత ప్రతికి నేనే పునరుద్ధానము కనుక గమనించాల్సిన ఆయన చనిపోవడానికి తండ్రి ఇష్టపడి అప్పగించాడు కనుక అందుకే సమస్తము కూడా ధారపోసి ఒక్క చుక్క రక్తం కూడా మిగిల్చుకోకుండా సమస్తం భూమికి ఆకాశం మధ్య. అందుకే చత్వార శృంగత్రయోష్యా పాదాద్రే శిశప్తహస్తాసో చదాబద్ధో వృషభోరితి మహాదేవు మధ్యగం అవేశ్య. ఋగ్వేదం మాట్లాడుతుంది, ఋగ్వేదం అంటుంది చత్వార శృంగతయోష్య పాదాద్వే. గమనించాల్సిన శిశప్తహస్తాసో త్యదాబద్ధో గుర్చేస్తే గమనించాల్సిన. ఎందుకంటే మహాదేవుడు మనుష్య రూపంలో అవివేశ్య గొర్రె పిల్ల మాదిరికి వస్తే త్యదాబద్ధో 3 మేకలతో బంధించారు కనుక వృషభోర్ రీతి ఎద్దు మాదిరిగా శిలువలో వేలాడదీశారు అని వ్రాయబడింది. గమనించాలి. ఒక మాట గుర్తు చేస్తా, ఇప్పుడు గుర్తు చేసుకో ఒకసారి. అందుకే కనుక మన కొరకు ఎంత త్యాగం చేశాం. ఏమండి, ఆ పక్కన వెళ్తుంటే కుక్క కరుస్తుందంట. అంటే దారి అంటే వెళ్ళటం మానమా మాట్లాడారంటే ఆ కుక్క కరుస్తున్నా ఎలమాక పిల్లలు అనుకున్నా, అరే నువ్వు టెలక ఆడ కుక్క కరుస్తున్నట్టు వెళ్ళాక ఇంకో దారుకుండా వెళ్ళిపోవంటాం. ఈ లోకం వస్తే పాపం కోసం బలైపోవాలి. మేకులు కొడతారు, ముండ్ల కిరీటం పెడతారు, దెబ్బలు కొడతారు, 140 గొర్రెల దెబ్బలు, భయంకర శిక్ష, రక్తం అంతా కాచాలి. తెలిసి కూడా గమనించాల్సిన. అందుకే మనల్ని ప్రేమించడానికి ఆయన త్యాగం చేసి లోకం దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణాన్ని సహించి ఎందుకంటే మనమే కావాలని. తమ్ముడు, ఇంకా నువ్వు పాపంలో ఉంటే నువ్వు పొందని శక్తి పొందుకోవాలని, ఆయన రాజ్యం ఉండాలని, నువ్వు కూడా మరణాన్ని జయించాలని ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చాడు కనుక అందుకే ఆలోచన చేయండి. ఆదాములో ఆటాడలేదండి, ఆదాము అయిపోయాడు. ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు వరకు అందరిలో శరీరాశ, నేత్ర, జీవడంబం మొత్తం ముళ్ళు నాటాడు కనుక అందరూ కూడా మరణక నరిగిపోయాడు. కానీ యేసు ప్రభులు కూడా ముళ్ళు వేశాడు. కానీ ఆయన 3వ దినం బొర్రల ముళ్ళు విడిచి లేచాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 54 వచ్చిన చూద్దాం. విజయమందు మరణం మృంగివేయబడిన వాక్యం నెరవేరుతుంది. చెప్పండి 54 15:54 1 కొరింథీ పత్రిక చెప్పండి సార్. ఈ క్షణమైనది కాదు 15:54 1 కొరింథీ 15:54 1 కొరింథీ చెప్పండి సార్ చూద్దాం. చెప్పనా. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు విరిచిన బలము దేవుని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతవరకు మరణపు ముళ్ళు విరిచిన వారు ఎవ్వరు లేరు కనుక అందుకే ఇప్పుడు సాతాను దగ్గర. అందుకే మరణం యొక్క బలము గల హెబ్రీ పత్రిక 2:14 వచ్చిన వెళ్దాం. హెబ్రీ పత్రిక 2:14 వెళ్దాం. గమనించ. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారేనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని. ఏ పిల్లలు? దేవుని ద్వారా చేయబడిన ఆదాము, హవ్వ, వాళ్ళ నుంచి వచ్చిన మనందరము ఆ పిల్లలము ఎలా ఉంటారు? రక్త మాంసములు కలిగి ఉన్నాం కనుక కాబట్టి ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడు కూడా సైతాను. మరణం బలం అనగా అపవాదిని. చెప్పమ్మా. అనగా మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. ఎలా నశింపచేయాలి? మరణము ద్వారా. అందుకే ముళ్ళుని దేంతో తీయాలి? ముళ్ళు మామూలు చేయబడితే రాదో మళ్ళా ముళ్ళు ఉపయోగించాలి కనుక మరణమును మళ్ళా తిరిగి మరణం యొక్క బలము గలవాడు సైతాను. వాడి దగ్గర బలమైన ఆయుధం ఉంది మరణం. కాబట్టి ఆ ముళ్ళు అందరిలో నాటేస్తున్నారు కనుక ఈ ముళ్ళును తెరవాలంటే మళ్ళా తిరిగి మరణమనే ముళ్ళు ఉపయోగించుకుని గమనించాం. మరణము ద్వారా చెప్పమ్మ ఒకసారి చూద్దాం. అపవాది అనగా మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అది అందుకు పుట్టాడు రక్త మాంసాలు కలిగి మహిమ చెడుచి పెట్టుకుని. ఎందుకంటే మనం రక్త మాంసాలు కలిగి ఉండి సైతాను మన అందరిని ముల్లేసేస్తున్నాడు కనుక అందుకే ఈ ముళ్ళు విరవాలంటే కనుక ఆయన కూడా మనలాగా పుట్టి ఆయన శరీరం ముళ్ళు నాటించుకుని ఆ ముళ్ళుని విరిచి మనకు మరణ భయం నుంచి పాప దాసి విడుదల చేయడానికి ఆయన కూడా రక్త మాంసములో పాల్వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీ ముల్లెక్కడా? నరుడు ఓడిపోయాడు నీకు
అందరూ పడిపోయారు. యేసు ప్రభు అక్కడే మరణ ముళ్ళు విరిచాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. కనుక అందుకే ఆదాములు నాటింది అందరూ చనిపోయారు, యేసు ప్రభులు నాటింది కానీ వికట అట్టహాసం. ఒక్కసారి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూస్తే యేసు ప్రభుని సిలివేసిన తర్వాత సైతానండి ఎంత వికటాట్టహాసం అయిపోయింది. నా రాజ్యానికి తిరుగు లేదు, యేసు ప్రభుని కూడా ముళ్ళు నరమన ముళ్ళు నాటేసా, ఇంకా చరిత్ర అయిపోయింది అనుకుంది. కానీ ఒక్కడికి వచ్చేసుకోండి, మూడవ దినమున గమనించాలి సుమా. ఎప్పుడైతే ఆదివారం పొద్దు వచ్చిందో గమనించాలి. సమాధి లెక్కలు చెప్పడానికి టైం సరిపోదు కనుక ఆదివారం పొద్దు అందుకే యేసు ప్రభు ఓన్లీ 30 గంటలు మాత్రమే సమాధులు ఉన్నాడు. అన్నోడు కాదండి, ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు, పాతాళంకి వెళ్ళాడు, బోధ చేశాడు, దొంగోడాత్మను పరదేశం పెట్టుకెళ్ళాడు, పరిశుద్ధులాత్మలు కింద పాతాళను ఆత్మ తీసుకెళ్ళిపోయి పరదేశంలో పెట్టాడు. కనుక ఇప్పుడు గమనించాలి సుమా. ఇదివరకు పాతాళ మందిర భక్తులు అబ్రహాము రొమ్మును అనుకున్నారు, పాతాళంలో గుర్చేసుకున్నారా? ఇప్పుడు పరదేశం ఎక్కడ ఉంది? మూడవ ఆకాశంలో. మాట్లాడరేటంటే కనుక అందుకే నేడు నువ్వు నాతో కూడా పరదాయిస్ ఎక్కడున్న పరదేశు? 2 కొరింథీ పత్రిక 12 వచ్చినాం. 2 కొరింథీ 12:2 ఒకసారి చూద్దాం. 14 సంవత్సరాలు ఒక మనిషిని ఎరుగుతును, అతను 14 సంవత్సరాలు పరదేశం కొనిపోడ్డాడు, అది మూడవ ఆకాశంలో. చెప్పమరా. ఒక మనుషుని నేను అడుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను, అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. పరదైసుకు ఎక్కడ? మూడవ ఆకాశం. ఆకాశం, మహాకాశం, పరమాకాశం, మూడవ ఆకాశం. మటన్నారు అక్కడ మటన. ఆ తర్వాత పరలోక రాజ్యం. కానీ గమనించాల్సి అంతరిక్షములు ఆ సూర్యునికి గోడారు, సూర్య సౌర కుటుంబం అంతా కూడా ఆకాశం, తర్వాత అంతరిక్షం స్పేస్, అక్కడే సౌర కుటుంబం, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు అన్ని కూడా ఇవి దాటినాక పరమాకాశం, మహాకాశం, పరమాకాశం. ఆ తర్వాత గమనించాల్సి నేను గుర్చేస్తా పరదైస్ ఉంది. కనుక ఇదివరకైతే పాతన మందర ప్రకారం అబ్రహాము రొమ్మున లాజర్ అబ్రహాము రొమ్మును తీసుకెళ్ళాడు. మాటన్నారండి. కనుక అందుకే పాతాళ 3 భాగాలు. ఒకటి కట్టికి చీకటి గల బెలము, దేవదూతలు తప్పు చేస్తే అక్కడ దాచిపెట్టాడు. 2వ పేతురు పత్రిక 2:4 చదవద్దు, టైం అయిపోతుంది కనుక. దేవదూతలు కూడా పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకం మీద కట్టిక చీకటి బెలములు తోసి తీర్పు కాపలా పెట్టాడు వాళ్ళని. దేవదూతలు ఉండేది కట్టిక చీకటి గల బెలం. కనుక పరిశుద్ధుడు ఉండేది అబ్రహాము రొమ్ము, దానికి చెర అని పేరు. కనుక మామూలుగా పాపం చేసినది పాతాళ. ధనవంతుడు చనిపోయి పాతాళములో ఉంచబడ్డాడు. యాత్ర ఉంది అక్కడ. 3 భాగాలు ఇది. కానీ యేసు ప్రభు కల్వరి కొండలో చనిపోయిన తర్వాత దేవాలయం తన పెద్ద 4 అంగుళాల మందం 10 మంది పెడితే లాగంది ఒక్కసారి నిలువుగా చిరిగిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రితో సిలువ మరణ ధర్మం ఐక్యపరిచాడు. కనుక అందుకే పాతన మంది భక్తులకు అప్పుడు విడుదల లభించి అప్పుడు దాకా అబ్రహాము రొమ్మునే ఉన్నారు. కనుక వీళ్ళందరూ అందుకే ఎఫెసీ 4:8 అంటాడు, చెరగా పట్టుకుని కనుక మనుషులు ఈవులు అనుగ్రహించి ఆయన ఆరోహణమైపోయి కనుక మధ్యకని తీసుకెళ్ళాడు. కనుక ఈ పాతాళం ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ భక్తుల్ని అక్కడ పరదేశంలో పెట్టాడు. ఇప్పుడు వస్తా మన అందరూ కూడా గమనించాలి. ప్రధాన శబ్దానికి వాళ్ళ వెంట పెట్టుకుని వేసే వస్తాడు. కనుక తల్లి తమ్ముడు ఆలోచించే యేసు ప్రభు నాటిన ముళ్ళు ఆలోచించండి. ఆయన విరిచి 3వ దినం లేచాడు. కనుక ఆయన మృత్యుంజడికి లేచాడు. స్తోత్రం చెప్పండి గట్టి గుర్తు చేస్తా. ఇంతవరకు ఒక్క మాట మీతో చెప్తా. ఓ తండ్రి కొడుకు ప్రయాణం చేస్తున్నారంట. కొడుకు చిన్నోడు, తండ్రి వెనకాల ఉన్నాడు. ఇద్దరు బయలుదేరి ప్రయాణం చేస్తున్నారు. రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు. చీకటి పడుతున్నప్పుడే ప్రయాణం చేస్తున్నాయి. ఓ 9 తెలుసు 9. ఇప్పుడు 9 కూడా కరువు అయిపోయినాయి, కనపట్లేదండి. కనుక దానికి ముళ్ళు ఉంటుంది 9కి. జుమ్మంట శబ్దం చేసుకుంటూ కుర్రోడు చుట్టూ వచ్చేసిందంట. డాడీ అని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. కనుక వెంటనే తండ్రి తోలేసాడు దాన్ని. వెళ్ళిపోయింది. లేదు నాన్న వెళ్ళిపోయింది, పద వెళ్ళిపోదాం వెళ్ళి కొంత మళ్ళీ ప్రయాణం సాగించారు. మళ్ళీ వచ్చి జోంకారం చేసుకుంటూ వచ్చేసి కొడుకులు ముళ్ళు కొట్టేద్దాం చూసి, డాడీ నన్ను కొట్టేద్దాం వచ్చేసింది డాడీ. డబ్బు దగ్గర పెట్టుకుని మళ్ళీ చీట పెట్టి తోసేసాడు. వెళ్ళిపోయింది. మళ్ళీ కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొకసారి గట్టిగా జోంకారం చేసి కొట్టేద్దాం వచ్చేసరికి తండ్రి అడ్డం పెట్టాడు. మాటన్నారు. అడ్డం పెట్టేసరికి తండ్రిలో ముళ్ళు దిగిపోయింది. తండ్రి లేదే 9 ఒక్క ముళ్ళు ఉంటుంది. ముళ్ళు ఇరిగిపోయింది. ఇంకా దగ్గర ముళ్ళేక లేదు. కనుక డాడీ మీదకి వచ్చేది. డాడీ లేదు నాన్న దాని దగ్గర ముళ్ళు లేదు చూడు, ఇంకా నువ్వు భయపడద్దు ఇంకా దానికి. దాని దగ్గర ముళ్ళు లేదా. కనుక అందుకే సాతాన్ దగ్గర ఇప్పుడు ఏ ముళ్ళు ఉంది? మరణమని ముళ్ళు ఉంది. దాన్ని ఇప్పుడు ఏం చేశాడు యేసయ్య? విరిచేసాడు. దాని బలం లేదక్క. ఇంకా మనల్ని ఏం చేయాలి? ఎందుకంటే కనుక యేసులో కనుక మనం చనిపోతే తిరిగి మనల్ని ఆయన బ్రతికిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను సువార్త 6:40 యోహాను సువార్త 6 లేపడమే నేను చేస్తాను. చూడొకసారి. అంచేది మనం లేపుతాను ఖచ్చితంగా చెప్తాను. 6:40 యోహాను సువార్తలో రా చెప్పమా. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవము పొందినటయే నా తండ్రి చిత్తము. అంచె దినమున నేను వారిని లేపుదును. ఒకసారి చూద్దాం. ఎందుకంటే దాని దగ్గర మరణం అనే ముళ్ళు లేదు. ఇంకా సైతాన్ దగ్గర దాన్ని విరిచేసాడేసయ్య. కనుక ఇప్పుడు భయపెడుతుంది అంతే తప్ప దాని దగ్గర ముళ్ళు లేదు. ఆ ముళ్ళు యేసయ్య మరణం అనే ముళ్ళు విరిచి తన శరీరంలో కనుక తీసేసాడు. కాబట్టి దానికి ఇంకా భయపడక్కలే. కనుక అందుకే ఒకళ్ళు యేసులో మనం చనిపోయినా యేసయ్య మనల్ని రేపొద్దున బ్రతికిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి.
ఒకసారి. అందుకే కనుక 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:14 చూస్తే కనుక క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడో లేపుకొస్తాడో చెప్పాము ఒకసారి చూద్దాం. చెప్పరా. 1 కొరింథీ 1వ తెస్సలోనికీ యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల చెప్పండి. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మేఘాల నుంచి వస్తున్నాడు. అమ్మా నువ్వు యేసులో ఉంటే ఇంకా సైతాను భయపడొద్దాం. ఎందుకంటే ఆ ముళ్ళుని విరిచేశాడు యేసయ్య. ఎందుకంటే యేసులో కూడా ఆదాములు వేసింది అందరూ ఎనికిపోయిన మరణకి. అందుకని ఒక్కటి యేసు ప్రభు అక్కడ. అందుకే నరుడు ఈదు నన్న నగ్గు బాటు కాదోహు విశ్వదావినమన కనుక ఆ నరుడు యేసయ్య దాన్ని ముళ్ళు విరిచేశాడు కనుక ఇంకా దాని దగ్గర మరణం అనే ముళ్ళు లేదు. కాబట్టి గమనించాల్సమా, ఇక నువ్వు భయపడక సైతాను పో, నీ బరువు నీ యొక్క ముళ్ళంతా యేసయ్య నా యేసు విడిచేశాడు, నువ్వు నేనేం చేయలేవు, నేను చనిపోయినా నా యేసు బ్రతికించుకొస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను త్వర గుర్తు చేస్తాను. అయ్యగారు కూడా వచ్చేస్తున్న టైం అయిపోతుంది కాబట్టి పునరుద్ధానంతో మనకు కలిగేది ఏమిటి నేను ఇప్పుడు గుర్తు చేస్తా. ఏమంటే పునరుద్ధాన శక్తి కలిగి మనకేం కలుగుతుందంటే గుర్తు చేస్తా. అందుకే ఆలోచించండి. నువ్వు కనుక యేసుని నమ్ముకుంటే నీ పాపాలు ఒప్పుకుని రక్షణ పొందితే కనుక ఆలోచన చేయండి, మరణం నుంచి నువ్వు లేపుతాడు. యేసయ్యకు స్తోత్రం చెప్పు గట్టిగా. ఇక మరణ భయం లేదు కనుక అందుకే యేసుక్రీస్తు అందుకే లేచినాడు రా సమాధి గెలచినాడు రా యేసు లేచినాడు రా సమాధి గెలచినాడు రా యేసు లేచినట్టుగా చెప్పినాడు లేకునట్టుగా చెప్పినాడు లేఖనములు పలికినాడు లేఖనములు పలికినాడు లేచినాడు రా సమాధి ఆయన సమాధిని గెలిచి లేచాడు. గుర్తు చేస్తాను. మరణాన్ని జయించాడు. ఒకటి గుర్తు చేసుకోండి. 2వది సమాధిని గెలిచాడు. 3వది బండని గెలిచాడు. 4వది ముద్రని గెలిచాడు. 5వది సైతాన్ని గెలిచాడు. కనుక 6వది కనుక గమనించాల్సిన. అందుకే సమస్తమును కూడా జయించి లేచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. జయశీలుడు. అందుకే నేను లోకాన్ని జయించే ధైర్యం తెచ్చుకోండి. కనుక ఇంతవరకు పునరుద్ధాన శక్తి కనుక యేసు మరణము పొంది తిరిగి లేచిన తర్వాత ఈ లోకం మనకేం ప్రకటించబడిందంటే యేసులో చనిపోయిన ప్రతి ఒక్కరు యేసే తప్పనిసరిగా బ్రతికిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా నాన్నగారు పెనకడ సొల్యూషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదండి. కనుక మా నాన్నగారు ఒక్కడే కూర్చున్నాడు మందిరంలో. ఆ రోజుల్లో ఒక్కడే, ఇంకెవ్వరు ఉండేవాళ్ళు, మగవాళ్ళు అంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు. తర్వాత ఇజ్రాయెల్ చిన్న కూర్చున్నాడు. తర్వాత ఒక్కడే మా నాన్నగారు కూర్చున్నాడండి. మా పొలంలో ఎన్ని వేల రూపాయల పంట ఉన్నా సరిగాక ఆ పొలం వదిలిపెట్టి వచ్చి ఒక్కడే మా నాన్నగారు. నన్ను మాత్రం బయటికి వెళ్ళొచ్చు కదా, అమ్మగారు అక్కడ ఎవరు వెళ్ళొచ్చు కదా. ఖచ్చితంగా అదే భయం. ఆ తల్లిదండ్రులు కాచిన కన్నీరే నన్ను వాళ్ళ 1000 మందులు నిలబెడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదంటే చాలా చిన్న సభలండి. 1000 మందులు మాట్లాడతాను. గమనించాల్సిన గుర్తు చేస్తా. 1000 మందిలో ఉన్న ప్రభు నన్ను వాడుకుంటాడు. ఎక్కడ చెబితే మాట్లాడతా కనుక. అందుకే నాన్నగారు నాయన మంచి సేవ చేయి, అక్కడ కలుసుకుందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. బా ఆయనకి ఎంత నమ్మకం అండి. ఆయనకి ఎంత నమ్మకం. అక్కడ కలుద్దాం. నేను నా కొడుకుతో చెప్తా, నాయన మంచి సేవ చేయి, అక్కడ కలుద్దాం. కనుక నా కొడుకు కూడా ఆంధ్రస్ట్ క్యాంపస్లో పీజీ చేశాడు. మనకు ఉద్యోగులు వద్దాయి. నేనే 1000 రూపాయలు చేతులు, మనకెందుకు ఉద్యోగాలు, యేసయ్య పాదాల దగ్గర బతుకుదామన్నా. కనుక పేచి పెట్టాడు. నేను పాస్టర్ గారు అందరూ ప్రార్థన చేశాం. కనుక మా ప్రార్థన విని బాబుతో మాట్లాడితే నేను సేవ చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక నా కోడలు కూడా ముదురుపాడు జోనయ్య గారు మనవరాలండి. ఆలోచించండి. కనుక పీజీ చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసింది. నథింగ్. ఉద్యోగాలు చేస్తే మా కోడలు వద్దన్న. ఉద్యోగం మానిపిస్తామని మాకు వద్దు. మేము దేవుని సేవ చేత యేసయ్య పాదాల దగ్గర నా సేవలు అగ్గారు కొట్టు మాకు ఎంత రైట్ హ్యాండ్, నా మందిరాలకి అన్నిటికీ ఎంతగానో సహకారులుగా ఉంటుంది. గుర్తు చేస్తా తల్లి. యేసయ్య సేవలో ధన్యత ఉంది. ఆయన కనుక పునరుద్ధాన బలం మనకిస్తున్నాడు. కనుక అందుకే యేసునందు ఎవరైతే నిద్రిస్తారో రేపొద్దున దేవుడు లేపే అధికారం ఈ పునరుద్ధాన బలం ద్వారా కనుక మరణాన్ని జయించే అధికారం ఇచ్చాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. కనుక అందుకే చనిపోయినా మనం బ్రతికిస్తాడు. ఒకటి. 2వది గుర్తు చేస్తా గమనించాల్సిన యోహాను సువార్త 20:19 మీకు సమాధానము కలుగునగా చెప్పండి ఒకసారి. పునరుద్ధానం ద్వారా మనకు కలిగిన ఫలితాలు త్వరతో 2 నిమిషాలు చెప్పి ముగించేస్తాను నేను. చెప్పము 19:20 యోహాను సువార్త 20:19 ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడుకొని ఉండి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఒకసారి యేసు క్రీస్తు ప్రభువారు సమాధి నుంచి మరణమును, బండను, ముద్రను, కావలిన సాధన సమస్తం జయించి వచ్చి పునరుద్ధానం వచ్చిన తర్వాత గమనించాల్సి మనకిచ్చిన మొట్టమొదటి ఏంటంటే మరణాన్ని జయించే అధికారం మనకిచ్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా ఒకసారి. నువ్వు ప్రభు నమ్ముకుంటే చనిపోయిన పొద్దున మనం బ్రతికిస్తాడు. యెస్ ష్యూర్.
వైనా తప్పనిసరిగా ఆలోచించే తల్లి. ఒకరు బ్రతుకుతాం, మధ్యాకాశం మేఘమండలం ఆయన కలుసుకుంటాం. 2 రాకడ, ఒకటి రహస్య రాకడ, 2 ప్రత్యక్ష రాకడ. మాటనారా? ఒకటి బహిరంగ రాకడ, 2 రహస్య రాకడ. రహస్య రాకడ మధ్యాకాశానికి వస్తాడు, భూమి దిగడేసి అక్కడ 7 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత ప్రత్యక్ష రాకడ భూమి దిగుతాడు, 1000 ఏళ్ళ పరిపాలన చేయబోతున్నాడు కనుక. అందుకే మధ్యాకాశంలో కలుసుకున్న భాగ్యం. అందుకే కనుక మరణించిన కానీ నిద్రించిన వారిని దేవుడు ఆయనతో వెంట పెట్టుకుని మనం తీసుకొస్తాడు కనుక. చనిపోయిన మనం బ్రతికిస్తాడు. స్తోత్రం చెప్పు. కానీ రక్షణ లేని వారు లాస్ట్లో చివరి దిన మన తీర్పుకు లిగిస్తారు, వాళ్ళకి నరకమే ఉంది కనుక. అందుకే మొదటి పునరుద్ధానములు పాలు పంపులు గలవారు ధన్యులు. ప్రకటన మాట చెప్పడానికి టైం అయిపోతుంది కనుక. అందుకే కనుక నువ్వు మొదటి పొందాలి, పాలు పంపు పొందాలంటే రక్షించబడ్డావా, పాపాలు ఒప్పుకున్నావా, బాప్తిసం పొందావా, మారుమనసు పొందావా, జీవితంలో అంకితం చేసాయికి నమ్మకం కనుక రక్షించబడిన కుమార్తె ఇద్దరు కనుక. అందుకే నా ప్రభును సొంత రక్ష అంగీకరించే గొప్ప స్తోత్రం చెప్పడం గట్టిగా. నువ్వు కూడా అంగీకరిస్తే రేపొద్దున మరణం నుంచి లేపి మధ్యాకాశంలో మనం కలుసుకుంటాం. స్తోత్రం. రెండవది గుర్చేస్తా, సమాధానము కలుగును గాక. సమాధానం లేదు లోకం. ఈ లోకంలో చాలా కుటుంబాలు డబ్బులు ఆస్తులు బోడు ఉన్నాయి, కోట్లు, నెమ్మది లేక సమాధి లేక. అందుకే యేసుని అంగీకరిస్తే నీ పునరుద్ధాన బలం పొందుకుంటే నీకు సమాధానం కలుగుతుంది. శిష్యులందరూ భయముతున్నారు, ఆయన వచ్చి సమాధానము కలుగును గాక. సమాధానం కావాలంటే పునరుద్ధాన శక్తి నువ్వు పొందుకోవాలి. పునరుద్ధాన శక్తి పొందుకుంటే నీకు సమాధానం అంత మాత్రమే కదండి. కనుక గుర్చేస్తా కనుక 20 మాట్లాడతా కనుక పరిశుద్ధాత్మను పొందుకో. చెప్పం కిందకి అదే అధ్యాయంలో 20 అధ్యాయంలో 20 వచ్చిన చూడు ఒకసారి. 20 వచ్చిన చూడు ఒకసారి. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించురు. ఇప్పుడు గుర్చేస్తా. ఒకటి బాబు, ఒకటి మరణం జయించి అధికారం ఇచ్చాడు. రెండవది సమాధానం ఇచ్చాడు. మూడవది సంతోషం. నెమ్మది లేదు. సంతోషం పాత్ర మదన ప్రకారంగా కోడిదోళ్ళు, గొర్రెపిల్లలు, మేకపిల్లలు, గోపిల్లలు చేయడం, ఆ రోజుగా కొత్త పాపాలు రావడం, ఇవన్నీ కూడా కనుక లేక ఇదంతా అయిపోతుంది కనుక పర్మనెంట్ సొల్యూషన్ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు కనుక. అందుకే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధాన శక్తిమంతుడు పెట్టుకొచ్చాడో కనుక శిష్యులు ఆయన చూసి సంతోషించారు. నువ్వు కూడా యేసులో ఉంటే కనుక నీకు సంతోషం కనుక. అందుకే యేసునందే సంతోష భాగ్యం, యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే విమోచన మనకుంది కనుక. అందుకే పునరుద్ధాన శక్తి సంతోషం, పునరుద్ధాన శక్తి సమాధానం, పునరుద్ధాన శక్తి ఏంటంటే కనుక మరణమును జయించడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత మాత్రమే కాదు, 22 వచ్చిన మాట్లాడితే యేసు వారి మీద ఊది పరిశుద్ధాత్మ. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఎస్, పునరుద్ధాన శక్తి యొక్క మరొక బలం పరిశుద్ధాత్మ దేవుని కాలం మీద కనుక. అందుకే పరిశుద్ధాత్మ లేక నేను ఇక్కడ మాట్లాడాను, దైవజనులు ఎవ్వరు ఇక్కడ కూర్చోరు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కనుక. తల్లి ఈ లోకం నడవాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని కావాలి. అందుకే పరిశుద్ధాత్మను దూషించడానికి పాప క్షమాపణ లేదు కనుక. పరిశుద్ధాత్మన కాలంలో నువ్వు పరిశుద్ధాత్మ పొందాలంటే పునరుద్ధాన శక్తి కిందకి రావాలి. పునరుద్ధాన శక్తి పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు కనుక. లేకపోతే కనుక నువ్వు రాలేవు. నువ్వు చాలా మంది కూడా గమనించాలి, డమ్ డుమ్ డక్కరం భాషలో మాట్లాడి గంతులేస్తున్నారు. మా సంఘంలో కామంది గట్టిగా పోతుంటది. యేసు నామములో బంధిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని అంతే, టక్కి వాళ్ళరు మళ్ళీ తిరిగి మాట్లాడదాం. మాటన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే అందరికి అర్థమైపోతుంది. మాట అన్నారండి. అది పరిశుద్ధాత్మ కనుక. అందుకే పరిశుద్ధాత్మ దేవుని కాలం కనుక గుర్తు చేసుకునే దేవుని బిడ్డ కనుక. యేసు యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకున్నప్పుడే నీలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే నేను వాడుకుంటాడు, నీ ద్వారా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దైవజనుల ద్వారా చెప్పే సాక్ష్యాలు కదని ఎంతోమంది స్వస్థపడుతున్నారు, ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు గొప్ప కృపమిరిస్తూ జరిగిస్తున్నారంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోకపోతే, ఈ పునరుద్ధాన శక్తి లేకపోతే మనం ఎందుకు కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు డూ నాట్ ఏబుల్ టు ఈవెన్ సింగిల్ మిరకల్, ఒక అద్భుతం కూడా మనం చేయలేం. కాబట్టి అందుకు గుర్తు చేస్తా, యేసులో గొప్ప అద్భుత భాగ్యం ఉంది కనుక పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంత మాత్రమే కదా, జ్ఞాపకం చేస్తే గమనించాల్సి మారు మనసు పాప క్షమాపణ. లోకాస్వార్త 24 అధ్యాయంలో 47 వచనంలోకి వెళదాం. యేసు క్రీస్తు ప్రభువారి పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటించబడుతున్న పునరుద్ధాన శక్తి. చెప్పండి సార్ చూద్దాం. 24:47 యెరూషలేము మొదలుకుని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటించబడుననియు. పునరుద్ధాన శక్తిలో మారు మనస్సు. అందుకని కానీ మారు మనసు తర్వాత పాప యేసు ప్రభు లేచి తర్వాత పరలోకం ఎక్కేమని చెప్పాడు కనుక యెరూషలేము సమస్త దేశాల్లో కూడా మారు మనసు ప్రకటించబడుతుంది కనుక. పాప క్షమాపణ కనుక పునరుద్ధాన శక్తి ఉంటే గమనించాల్సమా, నీలో పాప క్షమాపణ రావాలి. ఆలోచించే మారు మనసు రావాలి. పాత జీవితం విడిచిపెట్టేసాయి, పాత బతుకు విడిచిపెట్టేసాయి, యేసు కొరకు నూతనంగా జీవించాలి కనుక. ఈ రాత్రి కాలంలో గుర్తు చేస్తే అంత మాత్రమే. ఒకటి మరణాన్ని జయించే అధికారం ఇచ్చాడు, రెండవది సమాధానం ఇచ్చాడు, మూడవది సంతోషం ఇచ్చాడు, నాలుగవది పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చాడు, ఐదవది మారు మనసు ఇచ్చాడు, ఆరవది పాప క్షమాపణ ఇచ్చాడు కనుక. ఏడవది విశ్వాసం ఉంచారు శిష్యులు. నేను గుర్తు చేస్తే అదే అధ్యాయంలో యోహాను సువార్తలో 20 అధ్యాయంలో కిందకి 24-25 వచనంలో చూస్తే కనుక వారు విశ్వాసం ఉంచారు. నువ్వు కూడా విశ్వాసం ఉంచు. ప్రభుని తెలుసుకుందాం. నమ్మకం ఉందా కనుక 7 వరాలు మనకు అనుగ్రహించాడు యేసయ్య.
కుమార్తె ఈ వరాలు నీకు కావాలంటే ఇదిగో పునరుద్ధాన శక్తిని పొందుకో. యేసయ్యా నీ పునరుద్ధాన బలం నాకు, యేసయ్య నీ పునరుద్ధాన శక్తి నాకు బాబు, నీ కొరకు సాక్షిగా వాడబడతాను ప్రభా. ఎందుకంటే ఆయన ఒక్కడ మాత్రం లేచాడు, ఇంతవరకు ఎవరు లేవలేదు కనుక ఆయన నమ్ముకుంటే మనందరూ కూడా లేకపోతే లేచి ఆయన కలుసుకుంటాం. స్తోత్రం చెప్ప గట్టిగా. దేవుని తెలుసుకున్నావా? ఇది ఎన్నో ఈస్టర్ పండుగ, ఎన్ని సంవత్సరాలు నీ వయసు ఎంత, ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని నూతన సంవత్సరాలు, ఎన్ని ఈస్టర్లు, ఎన్ని గుడ్ ఫ్రైడేలు చూసావు. బ్రతుకులో మార్పు వచ్చి నాకు పునరుద్ధాన శక్తి కావాలి ప్రభా, నీ శక్తిని బట్టి నన్ను వాడుకో, నీ కొరకు అద్భుతం. అందుకే కనుక నీ కొరకు లోకాన్ని చేస్తా గమనించాల్సి. అందుకే కనుక నూతన మనసు, నూతన ఆత్మను, నూతన జీవాన్ని దయచేయుమా. నూతన మనసు, నూతన ఆత్మను, నూతన జీవాన్ని దయచేయుమా. ఆది గుండెనే మార్చునే సయ్యా, మాంసపు గుండెనే మార్చుము దేవా. నాకిమ్మయ్యా, లోకాన్ని నీకై సంపాదించెదా. నాకిమ్మయ్యా, లోకాన్ని నీకై సంపాదించెదా. వత్సరము గతించుచుండా నన్ను నూతనపరచుము. యేసయ్యా నీ రూపముకు మార్చుము. యేసయ్యా నీ రూపముకు మార్చుము. హల్లెలూయా. నీ పునరుద్ధరణ శక్తి నాకయ్యా, లోకాన్ని నీ కోసం సంపాదిస్తా. స్తోత్రం చెప్పు గట్టిగా. యేసుని ఎరగని ఆత్మలు ఎన్నో 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 భారతదేశంలో. ఒక్క కొడుకుని దేవుని సేవకి ఇచ్చావా? ఒక్క బిడ్డని దేవుని సేవకు ఇచ్చిన ఒక్కడే కొడుకుని, నాకు ఒక్కడే కొడుకు. నా దేవుని సేవలో మాకు కావాల్సింతే 2 ఉద్యోగాలు, పెద్ద చదువులు చదివిన దేవునికి మహిమ. లేదంటే ఆలోచించే, నేను వాళ్ళకి నారాయణపురం గవర్నమెంట్ కాలేజ్ నా జీతం 1,70,000 రూపాయలు, డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీ లెక్కేసుకోండి, వద్దని బయటకు వచ్చేసి నా దేవునికి మహిమకలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా యేసయ్యకి స్తోత్రం చెప్తే, ఎందుకంటే ఆయన పాదాల దగ్గర నెమ్మది సమాధానం ఉంది. నేనంటే తమ్ముడు చెల్లి సోదరి, ఒక్క కొడుకుని దేవుని సేవకి ఇచ్చావా? నీ పెద్ద కొడుకుని దేవుని సేవకి ఇచ్చే జ్యేష్ఠ భాగాన్ని దేవునికి ఇచ్చావా? ఎంతో సువార్త ఉంది. అందుకే దేవుని కొరకు రాత్రి మగళ్ళ సేవ చేస్తూ వాళ్ళు అనేక ఆత్మల సంపాదిస్తూ కృపా మినిస్ట్రీస్ పెట్టి వారు వంతుగా వారు కనుక వాళ్ళ నాన్నగారు టీజీ సుందరం గారు మాకు డివైస్గా పనిచేస్తారు. చాలా ఆయన కూడా నెమ్మదిగా చెప్పారు, స్పీడ్ చెప్పారు కదా, నెమ్మదిగా చెప్పారు ఆయన అన్నమాట. అండి నెమ్మదిగా చక్క బొమ్మలు చూపించి దాని మీద డివైస్ గారికి వచ్చి కనుక పెనకడ మేము చిన్న సండే స్కూల్ పిల్లలు, తర్వాత జకరే గారు, ఏ జకరే పూలిమెట్ల జకరే గారండి. కానీ వీళ్ళందరూ కూడా డివైస్లుగా పనిచేశారు వాళ్ళు మాకు. కనుక వీళ్ళ నాన్నగా బాగా టీవీఎస్ గారు చాలా సింపుల్గా ఉండేవారు, చాలా హుందాతనంగా ఉండేవాళ్ళు ఆయన. కనుక మరి దేవుని కృప, వారి ప్రార్థన ఇవాళ వారిని వాడుకుంటున్నారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాకనంట. లోకమంతా వెళ్ళాలంటే ఏం చేయాలయ్యా? పవన్ గారి ద్వారా వెళ్ళా, ఎన్నో ఆత్మలో హెవెన్ టీవీ ద్వారా వెళ్తున్నాయి. కనుక దేవునికి స్తోత్రాలు. మేము కూడా చిన్న ప్రాక్టీస్ చేసాం. కరోనా కాలం మా సంఘాలన్నీ మూసేసి 12 సంఘాలు మాకు, మా సంఘాలన్నీ మూసేసి ఎలా వెళ్తామండి? నల్లజర్లో పెద్ద ఫేమస్, నేను లెక్చరర్గా పనిచేస్తాను కాబట్టి. టిక్కుమంటే ఎస్ఐ గారి నా దగ్గరికి వచ్చి, ప్రకాష్ బాబు గారు తెరవద్దనోడు ఖచ్చితంగా నా దగ్గర అన్ని సంఘం నా దగ్గరికి వచ్చాడు ఆయన. ఎందుకంటే కనుక నేను బాగా వెళ్ళొట్టాడు కాబట్టి అక్కడ. కనుక గుడి తెరవద్దండి అన్నాడు ఆయన. ఏం చేయాలి అర్థం కాక బాబుని ఆలోచన చేసి కనుక యూట్యూబ్ మెల్లగా మొదలుపెట్టాం. దేవుని కొరకు వాళ్ళ వరకు కంటిన్యూ వెళుతుంది. కనుక అనుదిన వాక్య ధ్యానాలు ఉదయం 4:30 గంటలకు వస్తే ఒక్క 10 నిమిషాలు పావుగంట కీర్తన గ్రంథం ధ్యానం చేస్తే ఆసాబ్ గారి కీర్తన ఉన్న ప్రస్తుతానికి కల్వరీ గోస్పల్ ప్రేయర్ ఫెలోషిప్ అని సబ్స్క్రైబ్ చేస్తే నా వాక్యాలు ఒక్క 10 నిమిషాలు ఉంటాయి. ఒక్క 10 నిమిషాలు, రోజుకు ఒక 10 నిమిషాలు కల్వరీ గోస్పల్ ప్రేయర్ ఫెలోషిప్ అనే దాని మీద ఇవాళ వరకు మా సంఘాల పరిచయం వెళుతుంది. కనుక మానేద్దాం అనుకున్నాం. సరే మళ్ళీ లాక్డౌన్ అవుతుంది కదా, మళ్ళీ తిరిగి ఏమైనా ఉంటుందని చెప్పి కంటిన్యూగా చేస్తున్నాం. మా కొరకు చిన్న ప్రార్థన చేయండి. కనుక దైవజుల వారి కొరకు ప్రార్థన, పవన్ గారి కొరకు ప్రార్థన. ఎందుకంటే ఈవెంట్ వారు కనుక మా ప్రాంతాలు కూడా వస్తుంటుంది. దేవునికి వందనాలు, అడేసాయి గారికి వందనాలు, ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ వందనాలు చెప్తున్నాను. అమ్మగారులకు వందనాలు. మీ అందరికీ యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి పొందుకోండి తల్లి. పొందుకుంటే మరణాన్ని జయించే అధికారం ఉంది. స్తోత్రం చెప్ప గట్టిగా. 2వది సమాధానం దొరుకుతుంది. 3వది పరిశుద్ధాత్మ దొరుకుతుంది. 4వది సంతోషం దొరుకుతుంది. 5వదిగా మారు మనసు, పాప క్షమాపణ ప్రకటించబడుతుంది పునరుద్ధాన శక్తి తర్వాత. 6వది విశ్వాసంలో స్థిరపరచబడ్డారు అపోస్తలులు కాబట్టి. అందుకే గమనించాల్సిన నేను జ్ఞాపం చేస్తా. కనుక 7వది ఏంటంటే కనుక విశ్వాస మూలంగా స్థిరపరచబడ్డారు. యేసులో నమ్మకంగా నిరీక్షణతో యేసు కొరకు సాగిపోదాం. నిరీక్షణతో సాగిపోదాం ఆయన కొరకు. కనుక అందుకే పునరుద్ధాన శక్తి కావాలంటే ఇంకా రక్షించబడితే ఇంకా నమ్మకంగా ప్రార్థన చేయి, వెనక్కి తిరిగి చూడదు. లోతు బారి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. కనుక దినములు చెడ్డవిగా సమయాన్ని పోనీయదు. బయట ప్రపంచం అంతా నెరవేరు జరుగుతుంది. ఇవాళ ఇరాన్తో అమెరికా అణు ఒప్పందం 2015లో
కనుక గమనించాలి జరిగిన అనుభవ పొందాం. కనుక డొనాల్డ్ ట్రంప్ గారు 3 సంవత్సరాల కింద దాని నుంచి బయటకు వచ్చేసాడు, ఎందుకంటే మంచిది కాదు అనుకుని. కనుక ఇప్పుడే బయటకు వచ్చేసాడు. మళ్ళీ వాళ్ళ జో బైడెన్ వచ్చి ఇరాన్తో మళ్ళీ అనుభవ పొందాం. ఇది ఇజ్రాయెల్ కంట్రీకి పడాలా, ఇజ్రాయెల్ డైరెక్ట్గా వ్యతిరేకిస్తుంది. ఒకటి యెరూషలేము దండ్ల చేత పట్టబడాలి. ఇది ప్రవచనం మాట్లాడేటండి యేసుప్రభు చెప్పారు కదా. కనుక యెరూషలేము దండ్ల చేత పట్టబడాలి. ఇప్పుడు ఇరాన్తో అనుభవ పొందం దానికి దారితీస్తుంది కాబట్టి అది గుర్తు చేసుకోండి. కనుక దాన్ని యెరూషలేము డైరెక్ట్గా కనుక మరి జెరూసలేంకు ప్రధాని కనుక దాన్ని తిరస్కరిస్తున్నాడు. ఏదేమని వాళ్ళన్నీ జరుగుతున్నాయి. ఎర్రన పేరు దొరికింది, నిబంధన మందస్సం దొరికింది, కనుక అన్ని అనుదిన బలి ప్రారంభం అయిపోయింది. ఇవన్నీ కూడా జరుగుతుంది, చాలా నిబంధన అన్నీ కూడా నెరవేరుతాయి. 90% ఆఫ్ ద సైన్స్ వర్ ఫుల్ఫిల్డ్, మొత్తం అయిపోయినాయి. కాబట్టి సిద్ధపడు, పాప క్షమాపణ పొందు, మారు మనసు, పునరుద్ధాన శక్తి. నైనా నువ్వు లేచావు, నేను నమ్ముకున్నాను ప్రభా, నాలో కూడా పునరుద్ధాన శక్తి ఇచ్చి నీ కొరకు లోకాన్ని సంపాదిస్తా, అద్భుతాలు చేస్తాను ఆయన, నీ కొరకు సాక్షిగా ఉంటా. కనుక పునరుద్ధాన శక్తిని పొందుకున్నకే శిష్యులందరూ కూడా అత్త సాక్షులుగా మార్చబడ్డారు దేవుని కొరకు. అందుకే సమయమందు అసమందు ప్రకటన చేయాలి కాబట్టి దేవుని కొరకు సాగిపోదాం. కనుక అందుకే నా మట్టుకు బ్రతుకుడు సావైతే లాభం, మేలు. కనుక గమనించాల్సిన ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు మాట్లాడు, కనుక ఉన్నా దేవుని కొరకే, లేదు కనుక బ్రతికిన దేవుని కొరకే, చనిపోయిన దేవుని కొరకే, యేసు కొరకు నమ్మకంగా సాగిపోదాం, యేసులో ఉందాం, అనేక ఆత్మలు సంపాదిద్దాం. ఆయన గొప్ప దేవుడు, పునరుద్ధానమునేని జీవమునేని. ఆయన విశ్వాస చనిపోయినను బ్రతుకుతాడు. కనుక ఆ పునరుద్ధాన శక్తి పొందుకుందాం, దేవుళ్ళు ఉందాం. ఆయన దేవుడు సర్వశక్తిమంతుడు, కనుక ఆది సంభూతుడు, మొదటివాడు, కడపడు, అల్ఫా ఒమేగా, విశ్వకర్మ, ప్రజాపతి. కనుక అన్ని విషయాలు ఆయనే కాబట్టి ఆయనకు ముందు ఎవరు లేరు, తర్వాత ఆయన లేరు. ఆయన తన పోలికను ఆదాములు చేస్తే తప్పాడు, కనుక ఆయన కోసం దిగి వచ్చి మళ్ళీ రక్షించడం కోసం తన ప్రాణ కలవరలో పెట్టి అందరిలాగా చనిపోయి మురులను విడిచి మళ్ళీ జయశీలు కనుక మరణాన్ని, సమాధిని, బండను, ముద్రను, కావలని, సాతానును సమస్తం జయించి జయశీలకు లేచిన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఆ పునరుద్ధాన శక్తి మనకు కావాలంటే ప్రార్థన చేయి, దేవుని ఒప్పుకో, ఆయన దగ్గరికి రా. ఆ శక్తి ఉన్న రోజున దేవుని కొరకు వాడబడతావు, లోకాన్ని సంపాదిస్తావు. సమాధానము, సంతోషము, పరిశుద్ధాత్మ, విశ్వాసము, నిరీక్షణ, పాపక్షమాపణ, మారు మనసు, ఇవన్నీ కూడా కనుక పునరుద్ధాన బలాలు కాబట్టి ఆ బలం పొందుకుంటూ దేవుని కొరకు నమ్మకంగా సాగిపోదాం. దేవుని కృపలుద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తలవంచితే ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం తలవంచుదాం. చిన్న ప్రార్థన చేస్తే నాకు పునరుద్ధాన శక్తి, నా కుటుంబంలో సమాధానం కావాలి. నా పునరుద్ధాన శక్తి, నాకు పరిశుద్ధాత్మ కావాలి. నా పునరుద్ధాన శక్తి, నాకు సంతోషం కావాలి. నా పునరుద్ధాన శక్తి, నాకు మారు మనసు కావాలి. నా పునరుద్ధాన శక్తి, పాప క్షమాపణ నాకు కావాలి బాబు. పునరుద్ధాన శక్తి నేను నమ్ముకుంటాను విశ్వాసంలో ప్రభు. నా పునరుద్ధాన శక్తి నీకు నిరీక్షణతో సాగిపోతాను బాబు. అద్భుతాలు చేస్తూ నీ కొరకు లోకాన్ని సంపాదిస్తానయ్యా. నన్ను నా బిడ్డలు ఉంచు. నా కుటుంబంతో, కొడుకులతో మాట్లాడు, బిడ్డలతో ఒక్కసారి చిన్న ప్రార్థన చేసి. సమస్యలతో వచ్చావా, రోడ్లతో వచ్చావా, కుటుంబం నెమ్మది లేదా, ఆస్తి అంతస్తులు ఎన్నో ఉన్నప్పుడు నెమ్మది లేదా, ఏస్తునామలో ఈ రాత్రి నెమ్మది ప్రకటించబడుతుంది, సమాధానం ఇవ్వబడుతుంది. కనుక అందుకే మీకు సమాధానం కలుగునగా సత్యం ఒక్కసారి చేతులు తీసి నా కుటుంబంలో సమాధానం, నా బిడ్డల సమాధానం. నువ్వు మాట్లాడితే నాకున్న ప్రతి లోటు తీరద్దనైనా నా బిడ్డలందరూ దీవించబడతారు. నువ్వు నాకు కావాలి ప్రభా, నీ కృప కావాలి, నీ పునరుద్ధాన శక్తి నాకు కావాలి బాబు. నా కొరకు దిగొచ్చు తండ్రి కుమార పరిశుద్ధాత్మ, నీ సన్నిధి నాకు చాలు బాబు. ఈ లోక నాకు ఏమంటే నీ కొరకు సాక్షిగా ఉంటాను. నాకున్న ప్రతి లోటు తీర్చమంటూ దేవుని కొరకు దేవుని చిన్న ప్రార్థన చేసుకుందాం. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. యేసయ్య నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడుతున్నా నెమ్మది కలుగు. నా బాధలు పోతాయి, నా
కృప మినిస్ట్రీస్ ఇచ్చి పునరుద్ధాన శక్తి, యేసు మరణము నుండి, శిలువ మరణము నుండి ఆయన జయము పొంది కనుక మనందరికీ పునరుద్ధాన శక్తిలో కనిపించి ఒక మాట, ఆ శక్తికి యేసయ్యాను దర్శించాం, నాతో మాట్లాడు, నాకున్న ప్రతి లోటు, నాకున్న ప్రతి వ్యాధి వారి యేసు నామంలో స్వస్థతను గ్రహించావు. పునరుద్ధాన శక్తిని బట్టి శిష్యులు అద్భుతాలు చేశారు. ఆయన నాకు నీ పునరుద్ధాన శక్తి బాబు, పునరుద్ధాన శక్తి మరణమును జయించి అధికారం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు, తర్వాత విశ్వాసం ఇచ్చాడు. నిరీక్షణతో మనం సాగిపోదాం దేవుని కొరకు. ప్రభు కృపలో కనుక నమ్మకంగా దేవుని వైపు చూద్దాం. యేసయ్య కొరకు ఒక్కసారి చేతులెత్తి నాతో మాట్లాడు, నన్ను నా కుటుంబం దీవించి ఒక్కసారి నేను కూడా ప్రార్థన చేసి వెళ్తాను నీ కోసం. ఒక్కసారి చేతులెత్తి అడుగేసిన పునరుద్ధాన శక్తి నీ కొరకు ఉంటే నేను వాడబడతాను బాబు. నీ కొరకు ఆత్మల నా కుటుంబంలో క్షేమం సమాధానం కావాలయ్యా, నువ్వు నాకు దయచి ఒక్కసారి అడుగు చేతులు నేను కూడా చేతులెత్తి నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి ఎంతమంది తెరేసేస్తున్నాను వారి కుటుంబాలకు క్షేమం దయచేయి, వారికి సమాధానం ఇవ్వు. నీ పునరుద్ధాన శక్తి అనుగ్రహించి వారి కుటుంబాలకు క్షేమం ఇచ్చి సమాధానం ఇచ్చి వారికి ప్రతి లోటు తెచ్చిన ఆయన వారి బిడ్డలతో మాట్లాడి బిడ్డలు చదువులు చేసే పనులు తోడుకుని నీ కొరకు నమ్మకంగా జీవిస్తూ మంచి ఫలాలు ఫలించే భాగ్యం దయచేద్దాం. ఒక దినం మధ్యాకాశం సంఘంలో మేము అక్కడ కలుసుకోవడం ఎక్కువ దయచేద్దాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. దైవజనులు అయా దైశల గారి యొక్క పరిచయ కృప మినిస్ట్రీస్ దీవించి, అయాదిగో తండ్రి అమ్మగారు, అయాదిగో తన సిస్టర్ గారి కొరకు ప్రత్యేకించి ప్రార్థించి వారి పరిచయం దీవించండి బాబు. వెనుకున్న దైవజనులు మా మండల నాయకులు వారి కొరకు అయ్యా మా సంస్థను అంతటిని బట్టి ప్రార్థిస్తుంది. రాసు నాకు ఇచ్చిన సంఘాల కొరకు పొందలాడండి. ప్రతి బిడ్డ ఇక్కడ దైవజనులందరి కొరకు వారు కష్టపడ్డారు, ఏమనగా చక్కని పరిచయం చేశారు. సిస్టర్ వారి కొరకు నా కుటుంబం గారి కుటుంబం అందరూ చదివిస్తున్నారు. వెనుకటి తల్లి సంఘం నుంచి వచ్చారు, వారందరూ దీవించండి ప్రభు. ప్రతి బిడ్డ తండ్రి పాల్గారు ప్రభు గూడు నుంచి వచ్చారు, తాడపల్లి వారి కొరకు ప్రార్థిస్తారు. శామ్యుల్ గారి కొరకు ప్రార్థిస్తున్నా. దైవజనులందరూ యేసు నామములో చేతులు ప్రతి బిడ్డ వారికి ఎవరికి క్షేమం సమాధానం ఇచ్చి నీ పునరుద్ధాన శక్తిని కాపాడి అయ్యాను గొప్ప దేవుడు మా కొరకు నువ్వు కనిపించి సమస్తం ధారపోసి అయ్యాదిగో తండ్రి, అయ్యాదిగో తండ్రి మా కొరకు సమస్తం త్యాగం చేసి మా కొరకు సమాధానం ఇచ్చావు. నీకు స్తుతి నమ్మకంగా సాగే భాగ్యం ఇచ్చి మరొక అవకాశం ఇచ్చి పునరుద్ధాన శక్తి నింపి ప్రభు మీద తోడు కాపాడు. లేచి మందరికి సంతోషం ఇచ్చావు. ఆ సమాధానంతో నింపి మహిమను చుట్టుపక్కల గృహాలన్నీ దీవించి వారందరూ దీవించబడాలి. వారి ఉద్యోగాలు వారి బిడ్డలు వారంతా దీవించు ప్రభా. రాసిన పరిచయం విస్తరించి కాపాడు. మా పరిచయం దీవించిన మా ప్రభు యేసు క్రీస్తు వారి పేరు పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం. దేవుడు ఇప్పటి వరకు మనందరితో మాట్లాడాడు. నిలబడింది ప్రకాష్ బాబాయ్ గారు కావచ్చు, కానీ స్వరము దేవునిది. ఇది దేవుని స్వరము అని నమ్మిన వాళ్ళు దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఈరోజు మనందరితో మాట్లాడాడు. క్రీస్తు పుట్టుక దగ్గర నుండి క్రీస్తు పునరుద్ధానం వరకు చరిత్ర ఆధారముగా చారిత్రక రుజువులతో యేసు ఎవరో ఈరోజు ప్రకటించబడింది. యేసు సజీవుడైన దేవుడు, ఆయన నిత్యము నిలిచి ఉన్న దేవుడు, ఆయన నిత్యము ఉండే దేవుడు, నీతో ఉండే దేవుడు, నాతో ఉండే దేవుడు. నీతో ఉండటానికి, నాతో ఉండటానికి, నీ కుటుంబానికి క్షేమము దయచేయటానికి, నీ కుటుంబానికి ఆరోగ్యం దయచేయటానికి, నీ కుటుంబంలో శాంతిని ఇవ్వటానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానంలో మనమందరము భాగస్థులుగా ఉండాలని కోరుకుందాం. ఆలస్యమైనందుకు మీరు బాధపడకండి, ఎందుకంటే ఇది ప్రశస్తమైన సమయము. ఇది దేవుడు మనకి ఇచ్చిన సమయము. ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇక్కడ నిలిచి ఉంది. మీ పరిశుద్ధాత్మ దేవునితో మీరు కృప పొందారు. ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధనకు ఆహ్వానించిన వెంటనే దైవజనులు అంగీకరించి వచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మోజెస్ అయ్య గారు అడిగిన వెంటనే వచ్చి మనకు శుభాలు తెలియజేశారు. చీఫ్ గెస్ట్గా ఉన్నారు. అలాగే మా ఆత్మీయ తల్లి మన మధ్యలో ఉన్నారు. తర్వాత పవనయ్య గారు, అన్న సుభాకర్ గారు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. కృపా
కృపా మినిస్ట్రీస్ పరిచర్యలో మీరందరూ పాలిభాగస్తులుగా ఉంటున్నందుకు ఇంకా ఉండాలని కూడా కోరుకుంటూ దేవుని నామంలో మీకు శుభాలు దీవెనలు తెలియజేస్తున్నాను. దైవజనులందరికీ నా వందనాలు. ఆలస్యానికి మరి మన్నించాలని, ఒకవేళ మరి ప్రయాణ అనుకూలతలు బట్టి మీరు ఇబ్బంది పడరని దేవుడు మీకు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. ప్రార్థన అయిన తర్వాత దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి కోరిన వారందరికీ కూడా స్వస్థత ప్రార్థన చేయబడుతుంది, విడుదల ప్రార్థన చేయబడుతుంది. ఒకవేళ మీరు ఏదైనా బంధకాల్లో ఉంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని రాసి ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని బట్టి మీ కోరిన అందరికీ ప్రత్యేకంగా ప్రార్థించి పంపిస్తాను. అందరికీ భోజనం సిద్ధపరచబడింది. తప్పక భోంచేసి మరి దేవుని నామంలో సంతోషించాలని కోరుతున్నాను. ప్రార్థించేద్దాం. తలలు వంచండి. మా దేవ, మా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ దాసుని నిలబెట్టి ఆయన సమస్తమును బోధించారు ప్రభువా, విశదీకరించారు నాయన. అయా తేటగా మాట్లాడారు ప్రభువా, అయా స్పష్టముగా మాట్లాడారు ప్రభువా. నాయన నీకు వందనాలు ప్రభువా. నీ దాసుని ఇంకా బలపరచండి. మీకు వందనాలు అయా. నాయన దైవజనులందరినీ పరిశుద్ధాత్మ శక్తితో పునరుద్ధాన బలముతో నింపండి ప్రభువా. అయా ప్రతి ఒక్క విశ్వాసిని నాయన ఇంకను బలపరచండి ప్రభువా. నీ కృపలో వారు వర్ధిల్లటానికి సహాయం చేయండి. ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు రాత్రి ఆశీర్వదించబోతున్నారు. మీకు వందనాలు ప్రభువా. మీ సన్నిధిని వీరితో ఉంచినందుకు వందనాలు ప్రభువా. రానైన దినాల్లో బిడ్డల్లో గొప్ప కార్యములు మీరు జరిపించబోతున్నారు. మీకు వందనాలు ప్రభువా. అయా బిడ్డలు తిరిగి వెళ్చుండగా నాయన నీ సన్నిధి, నీ కాపుదల, నీ ప్రత్యక్షత ప్రతి ఒక్కరితో ఉంచండి. ఏర్పాటు చేయబడిన భోజనమును మీరు ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి వారు తృప్తిగా భోంచేసి నాయన నిన్ను మహిమపరిచి గృహములకు వెళ్ళి నిన్ను ఆరాధించి నీలో నిలిచి ఉండే భాగ్యం దయచేయమని ఈ కూడికను మీరు ఘనముగా జరిపించినందుకు వందనాలు తెలియచేస్తూ, కోట్లాది స్తుతులు తెలియచేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనమందరం లేచి నిలబడదాం. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. దేవుడు నిశ్చయముగా మీకు సమస్త కృపలను అనుగ్రహించునుగాక. దేవుడు మీ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మలను నిశ్చయముగా పునరుద్ధాన శక్తితో నింపునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి భోజనం ఏర్పాటు చేయబడింది. అదేవిధముగా ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాము. వరకు మీరు వినిన వర్తమానం బట్టి దేవునికి వందనములు తెలియజేసుకుంటున్నాము. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్న ఎడల మీ ప్రార్థన అవసరతలు, మీ స్పందనలు మాకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మా అడ్రస్ బ్రదర్ టీజే దయాశీల కృపా మినిస్ట్రీస్, విద్యానగర్, ఏలూరు. మా ఫోన్ నంబర్స్ 9581671144 మరి 1 944182988.